ఆశీర్వదించారు, ఏం చెయ్యమని చెప్తూ ఉన్నారు అన్నదాన్ని అద్భుతంగా, అత్యంత అత్యంత సరళంగా బాబానే చెప్తారు. నా మార్గం చాలా విశిష్టమైనది అంటారు. ఆ విశిష్టమైన మార్గం ఏమిటో, ఎంత ఈజీ అయిన మార్గంలో బాబా మనందరినీ ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నాడో, ఆయన ప్రేమ ఎటువంటిదో తల్లి ప్రేమతో పోలుస్తారే కానీ గురు ప్రేమ తల్లి ప్రేమ కన్నా కూడా ఎక్కువైనది. సో అటువంటి ఆయన ప్రేమపూరితమైన మాటలు ఏమిటో, మనల్ని ఎలా దగ్గర కూర్చోబెట్టుకొని ఉద్ధరించే ప్రయత్నం చేస్తున్నారో. ఒక చోట హేమాద్రి పంత్ గారు చెప్తారు అద్భుతమైన మాట, ఎప్పుడు నేను చెప్తూనే ఉంటా. లౌకికంలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం చేతికి అందినట్లే. మరి లౌకికంలో నేను ఎందుకు జాగ్రత్తగా నడుచుకోవాలి? మనకు మాత్రమే తెలిసిన అత్యంత అద్భుతమైన రహస్యం ఏంటంటే, మనం చూసేదంతా కలిపితే సాయియే. మన దృష్టి ఎక్కడ పడితే అది సాయియే. సాయి అంటే ఒక నామానికో ఒక రూపానికో మాత్రం పరిమితమైన వాడు కాదు. ఆ విశ్వరూప సందర్శనాన్నే మనకు 19వ అధ్యాయంలో స్వయం బాబానే చూపిస్తారు. అది ఇప్పుడు వస్తుంది, మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అందువల్ల మనందరికీ కూడా సరళమైన మార్గం. ఒక మాట చెప్తాడు 19వ అధ్యాయంలో హేమాద్రి పంత్, సాయిబాబా మీ వారు కాదు, మా వారు కాదు, ఆయన సర్వ జీవులలో ఉండే పరమాత్మ. ఎంత అద్భుతమైన మాట చూడండి. సాయి ఒక మతస్థులకో ఒక కులస్థులకో ఒక జాతీయస్థులకో సంబంధించిన ఆయన కాదు సాయి అంటే. హేమాద్రి పంత్ గారు సాయిని చేసుకున్న అవగాహన, అలనాటి భక్తులు సాయిని చేసుకున్న అవగాహన, మణెమ్మ తల్లి సాయిని చేసుకున్న అవగాహన, ఆ అవగాహనలోకి మన మనసులను కూడా పోనిస్తే, అసలైన సాయి అంటే ఎవరు అన్న తత్వంలోకి పోనిస్తే, అప్పుడు అసలైన సాయిని మనం అందరం కూడా ప్రేమిస్తాం. అందుకనే హేమాద్రి పంత్ గారు ఈ సాయి అన్న పదం వాడతారు. అంటే మనం ఇప్పుడు దాకా పటాలలో విగ్రహాలలో చూసి పూజించిన సాయి ఒక్కడు, అది ఆయన యొక్క ఒక రూపమే. అసలైన సాయి రూపం ఏమిటంటే ఆయన సర్వ జీవులలో ఉండే పరమాత్మ. ఆ మాట చెప్పేసే కదా తర్వాత చెప్తాడు, రుణానుబంధం వల్లనే నీ దగ్గరికి ఎవరైనా వస్తారు, అందువల్ల చీచీ పొమ్మని తరవ పాకు అంటాడు. ఆయన సర్వజీవుల్లో ఉండే పరమాత్మ కాబట్టి మనం ఎవరిని చీచీ పొమ్మని తరమకూడదు, ఎవరిని చెడు మాట అనకూడదు, అనవసరంగా ఒకరిని దూషించకూడదు. నువ్వు ఎవరి నోటికి ముద్ద అందించినా నా నోటికి అందించినట్టే అన్నాడు, ఎవరిని దూషించినా నన్నే దూషించినట్టు అన్నాడు. ఇవన్నీ లౌకికంలో జాగ్రత్తగా నడుచుకునే వాళ్ళు ఒకవేళ 10 మాటలు చెప్పినా స్వయం ఒక్క మాటతో బదిలివ్వు అన్నాడు. సహనాన్ని వహించు, నేను చాలా సంతోషిస్తాను అని చెప్పాడు. అనన్యంగా నన్నే భజిస్తూ ఉండు, నా వైపు నువ్వు చూస్తూ ఉండు, నేను నీ వైపు చూస్తూ ఉంటాను. ఇవన్నీ 19లో బాబా అందించింది. మీరందరూ నా బిడ్డలు, తల్లి తాబేలు పిల్ల తాబేలు తల్లి తాబేలును చూసినట్టుగా మీరు నా వంక చూస్తూ ఉండండి, నేను కూడా నా దృష్టి ద్వారానే మిమ్మల్ని పోషించేస్తాను. ఆయన శక్తి అపారమైనది, ఆయన కృపా దృష్టి అత్యంత అపారమైనది. సో ఇవన్నీ మనకి ఎక్కడ లభిస్తాయి? సచ్చరిత్రలో 19వ అధ్యాయంలో లభిస్తాయి. ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు హేమాద్రి పంత్. ఏనుగుని వర్ణిస్తున్నాం, ఒక గుడ్డివాడికి ఏనుగుని గురించి వర్ణించాలనుకోండి, వాడికి ఏమని చెప్తాం, ఎంత అని చెప్తాం? అతనికి అర్థమవుతుందా? ఏనుగుని వర్ణిస్తే అర్థం కాదు. తొండం ఉంటుంది, ఇలా పొడుగ్గా ఉంటుంది, నల్ల రంగు అతను ఎప్పుడు చూడలేదు, తొండం ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు, చెవులు పెద్దవిగా ఉన్నాయన్నా ఆయనకి చెవు ఎప్పుడు చూడలేదు. అందుడికి ఎలాగ నువ్వు ఏనుగును వర్ణించినా అతనికి ఎలా అర్థం కాదో, అలాగే గురువు యొక్క కృపా దృష్టి మనపై ప్రసరించినంత వరకు గురుతత్వం మనకు అర్థం కాదండి. గురువు తనంతట తాను మనందరినీ వరించదలుచుకున్నాడు కాబట్టే మనందరికి వచ్చి తన నిజ స్వరూపాన్ని అత్యంత అద్భుతంగా మనకు తెలియజేస్తూ ఉంది. తానెవరు అన్న సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదే మనం 19వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మనందరినీ కేవలం 19వ అధ్యాయంలో బాబా అడిగింది పల్లకి సేవలు చేయమనలా, ఇంకోటి చేయమనలా చెప్పేశాడు. సాధన సంపద అవసరం లేదు. ఏదేదో సాధనలు ఎందుకు చూస్తావు? ముక్కు మీద ముక్కు పూసుకుంటావు, ధ్యానం అంటావు, ఇంకోటి అంటావు, అవన్నీ అవసరం లేదు. యోగాసనాలు యాగాసనాలు అవసరం లేదు. షట్ శాస్త్రాలు కూర్చొని చదువుతానంటావు, అవసరం లేదు.
సాధనల సంపద అవసరం లేదు, షట్ శాస్త్రాల జ్ఞానము అవసరం లేదు. అందుకే ఎప్పుడు నేను ఒక మాట చెప్తూ ఉంటా, ఇంక ఏ గురువుని ఆశ్రయించాలన్నా మనకు ఒక అర్హత ఉండాలి, అధికారం ఉండాలి, అప్పుడే గురువు అనుగ్రహిస్తాడు. బాబా అలా కాదు. ఎట్లాగైతే మలమూత్రాలతో కూడిన బిడ్డని తల్లి తనంత తాను జౌరుకొని శుభ్రం చేసి అతన్ని నీట్ గా కొత్త గుడ్డలేసి రెడీ చేసి మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెడుతుందో, అలా మన మనోమాలిన్యాలతో కూడుకున్న మనందరినీ కూడా బాబా దగ్గరికి తీసుకొని ఒక్కొక్కరవా మనలో ఉన్న మనోమాలిన్యాలంతటినీ శుభ్రపరిచి నీట్ గా కొత్త వస్త్రాలు, సాయి బిడ్డడు అనే కొత్త వస్త్రాలు మనందరికి ధరింపజేసి మనల్ని మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ ఉయ్యాల్లో పడుకోబెడతాడు బాబా. ప్రపంచం అనే ఉయ్యాలు. అటువంటి తల్లి మన సాయినాథ్, అంత ప్రేమ స్వరూపుడు మన సాయినాథ్. అందుకనే చెప్తాడు, సాధన సంపద అవసరం లేదు, షట్ శాస్త్రాల జ్ఞానం నీకు అవసరం లేదు, అవన్నీ నేను చూడను. బిడ్డ బాగా చదువుకొని కలెక్టర్ అయిన బిడ్డను మాత్రమే తల్లి దగ్గరికి తీస్తుందా? లేదు. ఏదైనా ఒక లోపం ఉన్న బిడ్డనే ఇంకా దగ్గరికి తీస్తుంది, ఇంకా ప్రేమగా చూసుకుంటుంది. మన తండ్రి మన తల్లి అయిన సాయినాథుడు కూడా అంతే, మనలో లోపాన్ని చూడదు. ఒకవేళ ఏదైనా లోపం ఉన్నా మనల్ని దగ్గర తీసుకొని ఆ లోపాన్ని పోగొట్టే ప్రయత్నమే చేస్తాం. సో నీకు సాధన సంపద అవసరం లేదు, షట్శాస్త్రాల జ్ఞానం అవసరం లేదు, కర్త హర్త ఒక్క గురువే అన్న దృఢమైన విశ్వాసం ఉంచుకో చాలు. నా జీవితంలో ఏది జరుగుతున్నా, నన్ను నీట ముంచినా పాల ముంచినా అంతా నీదే తండ్రి భారం, నువ్వే జయిస్తున్నావు, నువ్వే కర్తవి, నువ్వే హర్తవి, నువ్వు ఎక్కడ నన్ను ఎలా ఉంచితే అలా ఉంటాను. అదే కదా బాబా చెప్పింది, రామాఫలం సీతాఫలం. నాకు సీతాఫలాలంటేనే ఇష్టం రా అన్నాడు. సీతాఫలం ఎక్కడేసినా అక్కడ పండిపోతుందిరా అన్నాడు. సో నిన్ను కూడా నేను ఎట్టి పరిస్థితిలో ఉంచినా, ఎక్కడ ఉంచినా నీ దృష్టి నా మీదే ఉంచు, పండిపోతావు నువ్వు కూడా. మనం కూడా పండిపోతామండి, అద్భుతమైన జ్ఞాన స్థితికి చేరుకుంటాం. జ్ఞానం అంటే ఏదో లేదండి, ఆనందం, ఆనందం, జ్ఞానానందం. ఆనందం అంటే ఏమీ లేదండి, నాకు దిగులు లేదు, నా తండ్రి ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు అనేదే ఆనందం. ఇదే ఆనందం. ఒక పడవలో ఒక తండ్రి కొడుకులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంచెం దూరం ప్రయాణం చేసి నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాను చెలరేగుతుంది. తుఫానుకి భయపడిపోతూ ఉన్నాడు కొడుకు. నాన్న తుఫాను వస్తుంది, పడవ మునిగిపోతుందేమో, మనం చనిపోతామేమో అని. నాన్న మాత్రం ధైర్యంగా కూర్చున్నాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేటట్టు ఇంకా తుఫాను ఎక్కువ అవుతుంది. ఇంకా భయపడుతూ ఉన్నాడు ఈ కొడుకు. ఏంది నాన్న మీకు అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి, మనం పడిపోతామేమో, చనిపోతామేమో అని ఆయన ధైర్యంగా కూర్చొని ఉన్నాడు. ఇంక పిల్లవాడికి అర్థం కావాలని ఏం చేశాడు, ఒక కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని పిల్లవాడి మెడ మీద పెట్టాడు. నేను ఇప్పుడు నిన్ను చంపేస్తాను అన్నాడు. అప్పుడు పిల్లవాడు చెప్తాడు, నువ్వు నా తండ్రివి, నన్ను చంపలేవు అని. నువ్వు ఎలా చంపుతావు, నీకు నా మీద అమిత ప్రేమ కదా నాన్న, నువ్వు నన్ను చంపవు అన్నాడు. మరి లౌకికంలో తండ్రినైనా నేనే నిన్ను చంపను అన్నప్పుడు మనందరికీ తల్లిదండ్రి అయిన భగవంతుడు మనకు హాని చేస్తాడా, ఇబ్బంది పెడతాడా? అంతటి విశ్వాసం మనకు ఆయన పట్ల ఉండాలి కదా అంటాడు. అదే బాబా కూడా కోరుకుంటాడు. ఈ ద్వారకామాయి దయగల తల్లి, ఈ ద్వారకామాయి మీద విశ్వాసం లేకపోతే ఈ తల్లి అయినా ఏం చెయ్యగలదు అంటాడు మిరిక రుద్దంతలో. ఆ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఒక్కటి మనకు ఉంటే చాలు. ఆ విశ్వాసమే శ్రద్ధ. విశ్వాసంతో కూడుకుని జీవితంలో ఏది జరుగుతున్నా ఓరిమి కలిగి ఉండాలి. ఆ ఓరిమే సబూరి. ఈ 2 పైసలే మన దగ్గర బాబా కోరుకునేది. నా తండ్రి ఉన్నాడు, చూసుకుంటాడు అన్న విశ్వాసం. కోరికలన్నిటినీ విడిచి సర్వజీవుల్లో ఉన్న పరమాత్మను ఆరాధించమంటాడు బాబా 19వ అధ్యాయంలో. అదే సచ్చిత్త ఆనందాన్ని ధ్యానించడం అంటే అని చెప్తాడు. మనకి అది సాధ్యమైన కోరికలన్నింటినీ వదలగలవా? ఏదో ఒక కోరిక, ఒకటైపోయాక ఒకటి. బిడ్డ బాగా చదవకపోతే చదువుకోవాలని కోరిక బాబా, వాడికి ఎట్లయినా చదువు రావాలి, పాస్ అయిపోవాలి. వాడు పాస్ అయింది మొదలు, ఇంజనీరింగ్ లో చేరింది మొదలు బాబా వాడికి జాబ్ రావాలి కోరిక. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాడికి పెళ్లి కావాలి కోరిక. ఇది ఎట్లా ఉంటుందంటే రామకృష్ణ పరమహంస చెప్తారు, ఒక అద్భుతమైన కథ చెప్తారు. బాబా కూడా అదే చెప్తాడు, రతన్జీతోనూ చెప్తాడు, మళ్ళీ వచ్చేసి ధరంసీ టక్కర్తోనూ చెప్తాడు.
ఎక్కడో చోట నీ భారాన్ని దింపితే కదా నువ్వు. ఒక అతను రైలు బండి ఎక్కాడు. అప్పట్లో రైలు బండ్లు కొత్త కదండి, నేను చెప్పేది రామకృష్ణ పరమహంస కాలంలో. రైలు బండి ఎక్కాడు, తన మూట తన నెత్తి మీదే పెట్టుకున్నాడు. బండిలో ఉన్న వాళ్ళందరూ, నాయన ఆ మూట దించి కింద పెట్టు, ఎందుకు నీ నెత్తి మీద పెట్టుకున్నావు అని అడిగారు. భలే వాళ్ళే, మీరు భలే చెప్తారండి, నన్నే రైలు మోయడం కష్టమైతే ఈ మూటను మోయగలదా, ఈ మూట భారం అన్నా తగ్గిద్దామని నెత్తిన పెట్టుకున్నాను. నువ్వు నెత్తిన పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నీతో పాటు నీ మూట యొక్క భారాన్ని కూడా ఆల్రెడీ రైలు మోస్తూ ఉంది. ఆలోచించి చూడండి. అట్లాగా మనం కూడా బాబాని నమ్మినట్టే ఉంటాం. బాబా ఒళ్ళో కూర్చొని ఉన్నామని చెప్తూ ఉంటాం, మళ్ళీ మన భారాలన్నీ మన నెత్తినేసుకుంటూ ఉంటాం. ఆయన ఏం చెప్తాడు, నీ భారములన్నీ నాపై పడవేయుడు, నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు, ఏ కోరిక లేకుండా ఉండు, నా మీద ధ్యాస పెట్టుండు, నా తండ్రి ఉన్నాడు, నా శ్రేయస్సుకే చేస్తాడు, ఏది చేసినా నాకు ఇలానే కావాలని అడగకూడదు. పసిబిడ్డ ఉంది, ఆ బిడ్డకి పడదు, ఐస్ క్రీమ్ తింటే వెంటనే అలర్జీ చేస్తుంది. తల్లి పెడుతుందండి ఐస్ క్రీము? పెట్టదు. ఎట్లా పెడుతుంది? వాడికి తినంగానే ఆస్మాను ఇంకోటో అటాక్ అవుతుంది, మందులు వాడాల్సి వస్తుంది, ఇబ్బంది పడతాడు అనేది తల్లికి తెలుసు. సో వాడు ఎంత బతిమిలాడినా ఐస్ క్రీమ్ పెట్టదు, చల్లటి వస్తువులు పెట్టదు. అట్లాగే బాబా కూడా కొన్నిసార్లు మనం ఏదైనా అడిగినా ఇవ్వరు. మాస్టర్ గారు చెప్తారు గొప్ప మాట. ఒక అమ్మాయికి పాపము 7, 8, 9 సంబంధాలు చూస్తూ ఉన్నా కూడా పెళ్లి కాదు. మాస్టర్ గారు ఏం చెప్పారు, అమ్మా లీలామృతం చదువుకో, పెళ్లి అవుతుంది అని చెప్పారు. ఆ అమ్మాయి లీలామృతం పారాయణ చేస్తుంది, అయినా మళ్ళీ 1, 2, 3 సంబంధాలు వస్తున్నాయి, చూస్తున్నారు, వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మాయి కోపం వచ్చి లీలామృతం పారాయణ చేయడం వదిలేసి ఒకసారి మాస్టర్ గారికి కనిపిస్తే మాస్టర్ గారు అడిగారు, ఏమ్మా పారాయణ చేస్తున్నావా, ఎలా సాగుతుంది? నేను మానేశానండి అని. ఎందుకమ్మా అన్నారు. నేను ఒకసారి పారాయణ చేశాను, 2 సార్లు చేశాను, అయినా నాకు వచ్చే సంబంధాలన్నీ పోయాయండి, అందుకని నేను పారాయణ చేయడం మానేశాను. మాస్టర్ గారు చెప్తారు, అవునమ్మా, వచ్చిన సంబంధాలన్నీ పోయినాయి, తల్లిని వదిలిపెట్టేశావా, తండ్రిని వదిలిపెట్టేశావా, భోజనం చేయడం వదిలిపెట్టేశావా, బాబాను మాత్రం వదిలిపెట్టేశావమ్మా అన్నట్టు. సో మనం కూడా మన జీవితంలో ఏదైనా ఒకటి మనం అనుకున్నది అవ్వకపోతే దేన్ని వదిలిపెట్టము, అదే సిచ్యువేషన్ తోనే ఉంటాం, అదే మనుషులతోనే ఉంటాం, బాగా తింటూ తాగుతూ ఉంటాం, బాబాని మాత్రం వదిలిపెట్టేస్తాం. అప్పుడు ఆ బిడ్డ మళ్ళీ చదవడం మొదలైంది, మళ్ళీ వివాహం అయింది, మంచి పొజిషన్ లోకి వెళ్ళింది. సో ఆలోచించాలి, మన జీవితంలో ఏది జరిగినా బాబా పట్ల ఉన్న మన ప్రేమను మాత్రం వదిలేయకూడదు. జీవితంలో ఏదైనా జరిగిందనేసి బంధుత్వాలను వదులుకుంటామండి, అన్నదమ్ములను వదులుకుంటామండి, తల్లిదండ్రులను వదులుకుంటామండి, నాకు కష్టం వచ్చిందని? వాళ్ళెవ్వరిని వదిలేయని నువ్వు బాబాను మాత్రం ఎలా వదిలేస్తావు? జన్మలకి నీ తోడు ఉండి నీ రుణాలు తీర్పిస్తూ నీకు కావలసిన సమస్తము సమకూరుస్తున్నాడు కదా, ఆయన ఎలా వదిలిపెట్టేస్తావు? సో కోరికలన్నిటినీ వదిలేయమంటాడు 19వ అధ్యాయంలో 2, 3 చోట్ల చెప్తాడు బాబా అమ్మ, 2 చోట్ల చెప్తాడు. ఎందుకు వదిలేయాలి కోరికలు? మనకు క్లారిటీ రావాలి కదా. మనం గుడికి వెళ్ళేదే కోరికలతోనే, బాబా పుస్తకం పారాయణ చేసేది కోరికతోని, ఎందుకు వదిలేయాలి అన్న క్లారిటీ మనందరికీ రావాలి. క్లారిటీ రావాలంటే ఆలోచించాలి, నేను అడిగే బాబా ఇవన్నీ నాకు ఇచ్చాడా? అది నువ్వు బాడిగింట్లో ఉన్నావో, సొంత ఇంట్లో ఉన్నావో, రేకుల ఇంట్లో ఉన్నావో, గుడిసింట్లో ఉన్నావో, అది కూడా లేని వాళ్ళు కోట్లాది మంది ఇప్పటికే ఉన్నారు. నీకు ఉండడానికి ఒక నీడ ఇచ్చాడు కదా, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు కదా, ఎంతో రకంగా హింసించే భార్యలు, హింసించే భర్తలు, ఎన్నో రకాలుగా హింసించే భర్తలు ఉంటే మంచి భర్తను భార్యను ప్రసాదించాడు కదా. నువ్వు పుట్టక ముందే తల్లి స్తన్యాలలో పాలతో సహా అన్నిటినీ రెడీ చేసి పెట్టాడు కదా. నువ్వు పుట్టిన తర్వాత ఏ రోజు నీకు ఏ కూర ఇష్టం అవుతుందో, ఏ పండు ఇష్టం అవుతుందో వాటన్నిటినీ కూడా అక్కడక్కడ పండించి నీకోసం రెడీ చేసి పెట్టాడు కదా. నువ్వు అడగకుండానే నీ శరీరంలో ఉంటూ ఇప్పుడు ఈ క్షణం మనం మాట్లాడుతున్న ఈ క్షణం వరకు ఊపిరిని ఆడిస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ నువ్వు కోరితే చేశాడా?
నువ్వు కోరితే నీకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాడా? నువ్వు కోరితే అన్నదమ్ములను ఇచ్చాడా? నువ్వు కోరితే ఇప్పటికీ పెళ్లిళ్ళు కాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసిన. నువ్వు కోరితే నీకు వైవాహిక జీవితం ఇచ్చాడా? నువ్వు కోరితే నీకు బిడ్డలు లేని వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఇప్పటికీ ఉన్నారు, ఏవేవో ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారు. నువ్వు కోరితే ఇచ్చాడా? నువ్వు కోరకుండా ఇన్ని చేస్తున్నవాడు, నువ్వు కోరకుండానే నీ శరీరంలో ఉండి సమస్త పనులకు కావలసిన శక్తిని ప్రసాదిస్తున్నవాడు, నువ్వు అడిగే 1-2 కోరికలు తీర్చలేడా? ఆయనకి అవి ఒక పెద్ద పనే. వదిలే, నీకెప్పుడు ఏం కావాలో చూసుకుంటాడు. అందుకనే బాబాని భగవంతుడిగా చూడకూడదు, మన తల్లిగా చూడాలి. తల్లికి తెలుసు 5 ఏళ్ల బిడ్డకి బొమ్మ ఇస్తుంది ఆడుకోవడానికి, వాడికి 10 ఏళ్ళు వస్తే సైకిల్ కొనిస్తుంది ఆడుకోవడానికి, వాడికి 15 ఏళ్ళు వస్తే ఇంకేదన్నా ఒక వస్తువు తీసిస్తుంది, వాడిని చదువుకోవడానికి బడిలో చేర్పిస్తుంది. సో తల్లికి ఎలా తెలుసో ఆయా వయసుల్లో వాడికి ఏమేమి ఇవ్వాలో, మన తల్లి, నిజమైన తల్లి తండ్రి అయిన సాయినాథుడికి కూడా తెలుసు మనకి ఏం కావాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరి ద్వారా ఇవ్వాలి, ఇవన్నీ మనకి ఆయనకి తెలుసు. ఈ 19వ అధ్యాయం మనకి నేర్పించేది అదే. నువ్వన్నీ నా మీద పడవేసి ప్రశాంతంగా నా స్మరణలో ఉండు, నా భజనలో ఉండు, నాతో ముచ్చటించుకుంటూ ఉండు, మాట్లాడుతూ ఉండు. నువ్వు చూస్తున్న ప్రతి ఒక్కరిలో నన్ను చూసే ప్రయత్నం చేస్తూ ఉండు. అదే కదా మనం పాట పాడుకున్నాం, గురు కృపాంజన పాయో మేరే భాయ్. చాలా మందికి అనిపించవచ్చు ఎందుకు రాముడి గురించి ఇచ్చారు, సాయి అని ఇచ్చుండొచ్చు కదా అని. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. సాయి అన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా, రహీం అన్నా, అల్లా అన్నా అంతా ఒక్కటే, పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపమే తనంతట తాను ఒక రూపాన్ని తీసుకుని 60 ఏళ్ల పాటు మనకు నేర్పించడానికి షిరిడీలో నడయాడింది. తన అవసరాలన్నిటినీ తగ్గించుకునింది. ఒక ఫకీరు వేషధారణలో భిక్షాటన చేసింది. ఈ విశ్వాన్నంతా తన ఆధీనంలో ఉంచుకొని మన విధి వ్రాతను మార్చగలిగే మహాశక్తి చైతన్యమైనటువంటి సాయినాథుడు మన కోసం 60 ఏళ్ల పాటు భిక్షాటన చేశారు. సో ఆయన ఎవరో తెలుసుకో. అలా నది పారుతూ ఉంది, అందులో ఒక చెంబు నీళ్లు నేను తీసుకొని వచ్చాను. నేను తెలుగు అమ్మాయిని కాబట్టి దాన్ని నీళ్లు అంటున్నా. దారిలో నాకు ఒక హిందీ అతను కనిపించాడు, అతను ఏం చెప్తాడు, దాన్ని పానీ అంటాడు. ఒక తమిళ వాడు కనిపించాడు, అతను తన్ని అంటాడు. ఒక మలయాళం వాడు కనిపించాడు, అతడు వెళ్ళం అంటాడు. ఒక కన్నడం వాళ్ళు కనిపించారు, నీరు అంటారు. ఒక ఇంగ్లీష్ వాడు కనిపించాడు, వాటర్ అంటాడు. వాళ్ళందరూ చెప్తున్నది చెంబులో ఉన్న నీటికే ఇన్ని పేర్లు పెట్టుకున్నారు. నిజమా అబద్ధమా అండి? ఆలోచించి చూడండి. అదే బాబా మొత్తుకున్నాడు, సబ్కా మాలిక్ ఏక్, ఉన్న భగవంతుడు ఒక్కడే, గుర్తించండి. అందువల్ల ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, 3వ అధ్యాయంలో రోహిల్లాని తీసుకొని వచ్చి పెట్టాడు, కల్మాను చదివిచ్చాడు, కల్మాను ఊరి వారందరూ వినేటట్టు చేశాడు. రాముడికి రహీముకి భేదం లేదు, ఇద్దరు ఒకటే. మీరెందుకు కొట్టుకుంటూ ఉన్నారు? మీ మనసులో ఉన్న ఆ భేద బుద్ధిని త్యజించండి, ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండండి అని చెప్పాడు బాబా. సో ఆలోచించాలి. అందరూ ఈ నా చెంబులో ఉన్న నీటిని ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ పోయాడు. నేను వాడి దగ్గర వాదిస్తే కుదురుతుందా? లేదు, ఇది మంచినీళ్ళు, నువ్వు వాటర్ అని ఎందుకు అంటున్నావు, వాటర్ అనబాక మంచినీళ్ళు అను అని చెప్పగలమా? లేదు. వాడి భాషలో వాడు ఎలా పిలుచుకుంటున్నాడు. అట్లాగే ఒక్కొక్కరు భగవంతుడికి ఒక్కొక్క నామం పెట్టుకున్నారు. ఆ నామాల గొడవలో పడిపోతున్నామే కానీ అసలు సత్యాన్ని తెలుసుకోవటం లేదు. ఉన్నది ఒక్కటే భగవంతుడు, ఉన్నది ఒక్కడే పరబ్రహ్మమూర్తి. అదే బాబా 19వ అధ్యాయంలో చెప్తాడు. సో మొన్న మనం ఎక్కడ ఉన్నాము? హాయిగా ఆనందంగా హేమాద్రి పంతుతో పాటు రాత్రి నిద్రపోయాం. మీరందరూ మర్చిపోయారేమో. మళ్ళీ వెళ్దాం, ఘట్టంలోకి వెళ్దాం, 19వ అధ్యాయంలోకి వెళ్దాం. 2 లీలలు ఉన్నాయి, అవి చెప్పుకునే అధ్యాయాన్ని బాబా దయతో పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూర్చొని హాయిగా వాడాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక సాధువు చెప్పాడు, ఒక రోజల్లా గనక
మంచి ఆలోచనలతో ఉంటే, సత్సంకల్పాలతో ఉంటే అపరిమితమైన శాంతి లభిస్తుంది అని చెప్పారు. వెంటనే ఈయన దాన్ని అమలు చేసి చూడాలి అని హిమాద్రి పంత్ గారు అనుకున్నారు. సత్సంకల్పాలు ఎప్పుడు కలిగినా బాబా చెప్తాడు, సత్సంకల్పాలకి శీఘ్రత్వాన్ని తోడు చెయ్యాలి. ఎందువల్లంటే ఆ సత్సంకల్పం నీకు కలిగించేది పరమాత్మే, భగవంతుడి. దానికి శీఘ్రత్వాన్ని వెంటనే తోడు చేయాలి, వెంటనే దాన్ని నెరవేర్చేయాలి. ఒకరికి 100 రూపాయలు ఇవ్వాలి అనిపించింది, వెంటనే జేబులో నుంచి తీసి ఇచ్చేయాలి. ఎందుకంటే మనసు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా అంటాడు 1వ అధ్యాయం. మన ఇంటికి వచ్చేటట్టుకి మనసు మారిపోతుంది. ఆ 100 ఏం అవసరం లే, వాడి దగ్గర ఆల్రెడీ తట్టలో ఉన్నాయి చూసాంలే, 10 రూపాయలు ఇద్దాంలే చాలు అనిపించిపోతుంది. అందుకే చెప్తాడు బాబా, సత్సంకల్పానికి శీఘ్రత్వాన్ని జోడించాలి. దుస్సంకల్పాలు వస్తే దాన్ని బాబా పాదాలకు సమర్పించి నాకొద్దు నాయనా ఇలాంటి ఆలోచన తీసేయని ఆయన్ని వేడుకోవాలి. అది కూడా సచ్చరిత్ర చెప్తుంది, నేను చెప్పే మాట కాదు. కష్టాలు కలిగినప్పుడు, కష్టం అంటే మనం ఏమనుకుంటా అంటే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది కాదు. నీ మనసులో ఒక చెడు ఆలోచన రావడం కూడా కష్టమే. మనసు కలగాపులకం అవుతున్నది కదా, దానివల్ల మనసు కొంచెం అటు ఇటు పోతున్నది కదా, వెంటనే బాబాని పిలుచుకోవాలంట. నారాయణ పరుగునరా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచుతున్నాను, ఈ ఆలోచనను నా మనసులో నుంచి తొలగించు అని ప్రార్థన చేసుకోవాలి. అది కూడా మనకు సచ్చరిత్ర నేర్పిస్తుంది. సో వెంటనే సత్సంకల్పం చేసుకున్నాడు హిమాద్రి పంత్. ఏమని చేసుకున్నాడు, రేపు హాయిగా గురువారము, అందులో నేను షిరిడి వంటి పుణ్యక్షేత్రంలో ఉన్నాను, ఆనందంగా రేపంతా కూడా నాకు నచ్చిన రామ నామ స్మరణలో ఉండాలి అనుకున్నాడు. అలా వెళ్ళాడు, పక్కపరుచుకున్నాడు. దీక్షితవాడాలో మిద్ది పైన కిటికీ దగ్గర పడుకుంటాడు హిమాద్రి పంత్. ఎందువల్ల మనకు ఆ పాము ఉదంతంలో వస్తుంది, 21వ అధ్యాయంలో వస్తుంది, ఎక్కడ పడుకునేవారు అని. అక్కడ పోయాడు, పక్కపరుచుకున్నారు, పక్కపరుచుకుంటూ రామనామం చెప్పుకున్నాడు, పక్క మీద పడుకొని రామనామం చెప్పుకున్నాడు. అలా రామనామ ఆవర్తన చేసుకుంటూ చేసుకుంటూ నిద్రపోయాడు. మళ్ళీ తెల్లవారుజామున కాకడ హారతికి ముందు మెలకు వచ్చింది. ఆ మెలకు వచ్చే సమయానికి రాత్రి ఏ భావనతో నిద్రపోయామో అందరికి ఇది అనుభవమే. రాత్రి టెన్షన్ తోటి, పొద్దున ఏం చేయాలా అన్న ఆలోచనతోటి, వాడు పిలిచాడే వెళ్ళాలి, ఆఫీస్ లో ఈ పని ఉందే, ఇవన్నీ ఆలోచిస్తూ రాత్రి పడుకున్నామా, పొద్దున ఆలోచనలతోనే లేస్తాము. దానివల్ల టెన్షన్లు పెరుగుతాయి, బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి. అవన్నీ మన కర్తవ్యం నిర్వర్తించుకోవాలి. దానికి శక్తిని, స్ఫురణని అన్నిటినీ బాబా ప్రసాదిస్తాడు. పడుకునేటప్పుడు భగవన్నామ స్మరణలో పడుకోవడం నేర్చుకోవాలి మనం అందరం కూడా. అప్పుడే మనకి స్వప్నంలో కూడా జ్ఞాన దృష్టి కలుగుతుంది అంటాడు హిమాద్రి పంత్. అలా స్వప్నంలో జ్ఞాన దృష్టి కలిగిన వాళ్ళు ఎంతో మంది సచ్చరిత్రలో మనకు కనిపిస్తారు. 18 అధ్యాయాల సాటే మొన్ననే మనం చెప్పుకున్నాం. స్వప్నంలో బాబా కనిపిస్తే ఎంత జ్ఞాన దృష్టితో ఉన్నాడో, ఎంత అద్భుతంగా స్వప్నాన్ని దర్శించాడు. సో చాలా మంది స్వప్నంలో కూడా జ్ఞాన దృష్టి కలిగి ఉన్నారు. ఏమ్మా నీకు 100 రూపాయలు ఇస్తాను సరిపోతుందా అని అడిగాడు. బాబా నీకు తెలియందేముంది అనింది ఆ తల్లి సావిత్రిబాయి టెండూల్కర్. స్వప్నంలో కూడా జ్ఞాన దృష్టి కలిగి ఉంది. స్వప్నంలో కూడా జ్ఞాన దృష్టి కలిగి ఉన్నాడు. ఎవరు? మద్రాస్ భజన సమాజం వాడు. ఏంది నాకు ఈ పరిస్థితి అన్నాడు. నువ్వు ఈ జన్మలో చేసుకున్న పాపం వల్ల వచ్చింది అన్నాడు బాబా. నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత స్వప్నంలో చెప్తున్నాడు, నీ దగ్గరికి వచ్చాక నాకు ఇంకా పాపాలు ఎక్కడ ఉంటాయి, అవన్నీ తృణ సమానం అయిపోయి ఉంటాయి కదా అంటాడు. అంతటి నమ్మకం ఉందా అని బాబా అడుగుతాడు. స్వప్నంలో జ్ఞాన దృష్టి కలిగి ఉన్నాడు. కెప్టెన్ హార్టే స్వప్నంలో జ్ఞాన దృష్టి కలిగి ఉన్నాడు. బాబా రాగానే సాక్షాత్ బాబా వచ్చేసాడని, ఆయనకి సపర్యలు చేయాలని వెళ్ళి గోర్చికుళ్ళు కోసుకొని వచ్చాడు. సో ఎప్పుడు నువ్వు భగవన్నామ స్మరణతో నిద్రపోతావో, హాయిగా ఆనందంగా ఆయనతో ముచ్చటించుకో, మాట్లాడుకో, ఏది చేత కాకపోతే సాయి సాయి అనుకుంటూ నిద్రపో. మధ్యలో మెలకు వస్తే కూడా మళ్ళీ సాయినే గుర్తుకు తెచ్చుకుంటూ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకి స్వప్నం వచ్చినా కూడా చాలా జ్ఞాన దృష్టి కలిగి ఉంటాం. ఎందువల్లంటే బాబా గురించి వచ్చే స్వప్నాలేవి స్వప్నాలు కాదు అని చెప్తుంది సచ్చరిత్ర. బాబానే స్వయంగా చెప్తాడు మేహుడితో, కళ అనుకుంటున్నావా, దృష్టాంతం అనుకుంటున్నావా, నేను రాలేదా, నీ పక్క మీద అక్షంతలు చల్లలేదా,
హేమాద్రి పంత్ కూడా చెప్తాడు, మిగతా కళలన్నీ మనం అనుకున్న వాసనల వల్ల వాటి వల్ల వస్తే, బాబా వచ్చే కళలంతా మాత్రం బాబా యొక్క అనుగ్రహానికి గుర్తు, ఆయనే స్వయంగా వచ్చినట్టు అని చెప్తారు. అలాంటి అద్భుతమైన కళలు మనందరికీ కూడా కావాలి అనుకుంటే, ఆనందంగా సాయితో రమిస్తూ పడుకున్నాం అనుకోండి, ఆనందంగా కళలో ఆయనే వస్తారు. ఆయనతోనే ముచ్చటించుకోవచ్చు, ఆయనతోనే మాట్లాడుకోవచ్చు. సో అలా ఈయన కూడా రామనామ స్మరణలో అలా నిద్రపోయాడు. మెలకువ వచ్చేటడికి ఆయన నాలిక మీద రామ నామమే వచ్చింది. దాంతో ఆయన నాలిక పునీతమైంది. అప్పుడు సమయం, కాగడాహారతి సమయం అయింది. గబగబా లేచి మొహం కడుక్కొని మసీదుకు పరుగులు తీస్తూ ఉన్నాడు. దొరికిన పూలు కూర్చున్నాయి అప్పుడే కొన్ని పూలు, అవి తీసుకొని వెళ్తూ ఉన్నాడు బాబా దగ్గరికి. అలా దీక్షిత్ వాడ దాటి బూటివాడ దగ్గర కడుతూ ఉన్నారు. అప్పుడు బూటివాడ పూర్తి కాల. వచ్చేటప్పటికి ఇక్కడ ఔరంగాబాద్ గారు మొన్న మనం పాడుకున్న అద్భుతమైన పాటను పాడుతూ ఉన్నారు. ఈయనకు ఆశ్చర్యం వేసిపోయింది. చూడండి, మనం అనుకుంటాం నాకు సత్సంకల్పం కలిగింది, నేను ఫలానా దానికి దానం చేయాలనుకుంటున్నాను, దానం అన్న పదం మనం తీసేయాలండి. బాబా భక్తుల నోట దానం అన్న పదమే రాదు. ఎందుకంటే అది బాబాకు చేసే సేవ. అందుకని ఎలా దానం చేయాలో సచ్చరిత్ర నేర్పిస్తుంది. వినయంతో సిగ్గుపడుతూ ఇవ్వాలి అని చెప్తుంది 14వ అధ్యాయం. బాబా నాకు ఇవ్వకపోతే నేను బాబాకి ఏం చేయగలను? ఆయన ఇచ్చింది ఆయనకి ఇచ్చుకుంటూ మధ్యలో నేను దానం అన్న పదం వాడకూడదు. సో అలా ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆ రామ పాట గుర్తొచ్చింది, వినిపిస్తూ ఉంది. ఔరంగాబాద్ గారు అద్భుతమైన గొంతుతో పాడుతూ ఉన్నారు ఆ పాట. అది వింటూ ఉన్నాడు ఆయన. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. అంటే నీకు సత్సంకల్పం కలగగానే బాబాకు తెలిసిపోతుందన్నది ఒకటి. ఆ సత్సంకల్పం నీకు కలిగించినది నేనేరా పిచ్చివాడా, నీకు అర్థం కావట్లేదు, నేనేదో చేసేసుకుందామని నువ్వు అనుకుంటూ ఉన్నావు, దాన్ని దృఢపరిచేది కూడా నేనే, దాన్ని నీ చేత పూర్తి చేయించుకునేది కూడా నేనేరా, నీకు అర్థం కాదు. లేకపోతే ఔరంగాబాద్ గారికి ఎన్ని పాటలు రావండి, ఎన్ని అభంగాలు రావండి, అన్నిటినీ వదిలిపెట్టి ఆ సమయానికి ఆ పాటే ఆయనకి స్ఫురణ వచ్చేటట్టు చేశాడు. అందుకనే మీకు ఇందాక మొదలు పెట్టేటప్పుడే చెప్పా, సాయిబాబా మీ వారు కాదు, మా వారు కాదు, సర్వ జీవులలో ఉన్న పరమాత్మ. హేమాద్రి పంత్లో ఉన్న చైతన్యము ఆయనే, ఔరంగాబాద్ గారు పాడుతూ ఉన్నాడు, ఆయనలో స్ఫురణగా, చైతన్యంగా, శక్తిగా, జ్ఞానంగా ఉన్నది కూడా సాయినాథుడి. కాబట్టి ఔరంగాబాద్ గారికి అన్ని పాటలు వచ్చినా ఆ సమయానికి ఆ పాటే గుర్తొచ్చేటట్టు చేసి గుర్తివ్వాలండి. లేకపోతే పాడలేము. బాబా స్ఫురణ ఇవ్వకపోతే మనం ఏ పని చెయ్యలేము. ఇది అక్షర సత్యం. అదే మనకు ఆ లీల చూపిస్తుంది. ఇంక ఎలా కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయి ఉంటాడు హేమాద్రి పంత్ గారు. ఒక్కసారి ఆలోచనలోకి వెళ్ళండి. ఎవరో చెప్పగా విన్నాను, రేపంతా రామనామంలో ఉండాలని నా మనసుకు అనిపించింది, అలా రామనామం చెప్పుకుంటూ నిద్రపోయాను, నేను సంకల్పించుకున్నాను నేను ఉందాము రామనామంలో అన్న ఒక్కరవ అహం ఉంది అక్కడ. అహంతో నేను నిద్ర లేచాను. లేచేటప్పటికి కూడా రామనామమే నోటికి వచ్చింది. ఆనందంగా నామం చెప్పుకుంటూ మొహం కాళ్ళు చేతులు కడుక్కొని దొరికిన పాలు తీసుకొని అలా నడుచుకుంటూ వస్తున్నాను. పిచ్చివాడా, నీకు ఆ స్ఫురణ కలిగించింది నేనేరా, ఆ నామం నీ నోటికి వచ్చేటట్టు చేసింది నేనేరా, దానికి గుర్తుగానే నామం నువ్వు ఎలా చెప్పుకోవాలి, లోపల బయట అంతటా నన్ను నువ్వు ఎలా దర్శించాలి అన్నదానికి ప్రతీకగా అద్భుతమైన పాట ఇదిగో, వారి నోటి ద్వారా పాడిస్తున్నది కూడా నేనేరా. ఎంత అద్భుతమైన అనుభవం అండి హేమాద్రి పంత్ గారు. నిజంగా బాబా ఇచ్చే అనుభవాల వల్లే మనకు కూడా ఇస్తున్నారు. మనం గుర్తించట్లా, ఈ నేనుతో ఆలోచించేస్తాం. మనకు కూడా అందరికి ఎన్నో అనుభవాలు ఇస్తుంటాడు. అది బాబా వైపు నుంచి మీరు కనుక ఆలోచిస్తే ఆయన మనల్ని చెయ్యి పట్టి నడిపించి తీసుకొని వెళ్తున్నది మనకు అద్భుతంగా అర్థమవుతుందండి. అద్భుతంగా అర్థమవుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను, ఎవరో కాదు. నన్ను చెయ్యి పట్టి బాబా నడిపిస్తున్నది నాకు క్షణక్షణం అనుభవంలోకి వస్తూనే ఉంది. లేకపోతే ఎక్కడ నరసింహారావు గారు, ఎక్కడ నేను, ఆలోచించి చూడండి. సో అలా ఆయనకి ఇంకా కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయాడు బాబా ప్రేమ. మనకు ఒక్క సత్సంకల్పం కలిగితే ఆ సంకల్పం కలిగించేది బాబాని.
దాన్ని పూర్తి చేయించేది ఆయనే. పసిబిడ్డ ఎలా అయితే చదువుకుంటుంటే తల్లి దగ్గర ఉండి అన్ని చూసుకొని చదువుకొని ఆయన టీ పెట్టించి కాఫీ పెట్టించి వాడి బాగోగులు చూసుకుంటుందో, మనం సత్ప్రవర్తన వైపుకు మరలాలని బాబా కూడా అంత తాపత్రయపడుతూ ఉంటాడు. మంచి ఆలోచనలు కలిగి ఉండాలని, మంచి పనులే చెయ్యాలని, ఎవరికి ఎటువంటి హాని కలిగించకూడదని, అందరితో ప్రేమగా ఉండాలని బాబా కూడా తాపత్రయపడుతూ ఉంటాడు. దానికోసం ఇలాంటివన్నీ ఆయన అందిస్తూ ఉంటాడు. తీపి తీపి మిఠాయిలను అందిస్తూ ఉంటాడు. అట్ లాస్ట్ కి మనందరినీ ప్రేమపూరితుడిగా తయారు చేయడమే బాబా యొక్క పని అండి. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో అడుగంటిపోయి ఉన్న ప్రేమని తట్టి లేపి, మన నిజ స్వరూపాన్ని తట్టి లేపి ప్రేమపూరితంగా మనందరినీ తయారు చేయడమే బాబా యొక్క పని. అలా అద్భుతంగా రామనామ స్మరణలో ఆ రోజంతా ఉండి అద్భుతమైన శాంతిని కూడా అనుభవించాడు హేమాద్రిపంత్. అది అనిర్వచనీయమైనది అన్న మాట ఇచ్చుకున్నాడు. ఇంకా నామస్మరణ యొక్క మహత్యం సచ్చరిత్రలో అక్కడక్కడ వస్తూనే ఉంటుందండి. బాగా గుర్తు పెట్టుకోవాలి. నామ జపం కాదు, నామ స్మరణ. నామం గల్ల వాడిని గుర్తుకు తెచ్చుకొని ఆ ప్రేమలో మునగడమే స్మరణ. నామ జపం వేరే. సాయి 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 అనడం నామ జపం. నామం గల్లవాడి గుణగణాలను మనసులో తలపోసుకుంటూ అతను మనకు చేసిన మేలును గుర్తుంచుకుంటూ ఆ నామ స్మరణ చెయ్యడమే నామస్మరణ. నామం గల్లవాడిని గుర్తుకు తెచ్చుకో. అదే అక్కడ అత్యంత అద్భుతంగా హేమాద్రిపంత్ గారు చేసి ఆ అమితమైన ఆనందం కలుగుతుందండి. మీరు కానీ ఆ ప్రేమతో చెయ్యండి. బాబా మిమ్మల్ని ఎప్పటి నుంచి దగ్గరికి తీసుకున్నాడో, అప్పటి నుంచి మీలో ఉన్న ఒక్కొక్క గుణాలని ఎలా తీసేస్తున్నాడో, మీకు ఎంత అద్భుతమైన శాంతిని, ఆనందాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉన్నాడో, మీరు అడగకుండానే అన్నిటిని ఎలా సమకూర్చేస్తున్నాడో, మీరు ఎక్కడికైనా వెళ్ళక ముందే పనులు మీకు ఎలా చేసి పెడుతూ ఉన్నాడో, వీటినంతా ఒక్కసారి తలపోసుకుంటూ ఉండండి, తలపోసుకుంటూ ఉండండి, తలపోసుకుంటూ ఉండండి. వాటి మధ్యలో సాయి సాయి అని అనండి చాలు. ఆ తలపోసుకుంటూ మధ్యలో సాయి సాయి అనడమే స్మరణ అండి. ఎట్లాగైతే లౌకికంలో ఒక మనవడినో మనవరాలను గురించి గుర్తు తెచ్చుకుంటే, మనవడు మనవరాలు పేరు ఎక్కువ చెప్పుకోము. వాళ్ళు చేసిన తీపి తీపి పనులు, చర్యలు వాటిని గుర్తుకు తెచ్చుకొని మనసు ఒక రకమైనటువంటి ఆనందంలోకి వెళ్ళిపోతుందో, అంతకన్నా అమిత ఆనందం మనలోనే ఉండి మనకి ఇంత అద్భుతంగా సేవను అందిస్తున్న సాయిని తలుచుకుంటూ ఉంటే కలగాలి. దానికి 1000 రెట్ల ఆనందం కలగాలి. సాయి అనగానే హేమాద్రిపంత్ చెప్తాడు, మీ నామస్మరణతో మా జిహ్వకు తీపి తగులుగాక అంటాడు. మీ నామస్మరణ, ఆయన నామం చెప్తుంటే మన జిహ్వ మధురంగా ఉండాలి అంట. మధురమవుగాక అంటాడు. సాయి అన్నప్పుడల్లా నీ జిహ్వ మధురత్వాన్ని అనుభవిస్తున్నాదా లేదా, ఆ తీయదనాన్ని అనుభవిస్తున్నాదా లేదా చూసుకో చాలు. అంతేగాని మామూలుగా సాయి సాయి అనొద్దు. ఆ ప్రేమతో, అందుకే చెప్తాడు ప్రేమతో ఒక్కసారి నువ్వు సాయి అని పిలువు. నేను నీ పక్కనే ఉన్నా కదా, నీలోనే ఉన్నాను కదా, ఓయి అని పలకపోతే అడుగు అంటున్నాడు. ఆ ప్రేమనంతా రంగరించేయాలండి. తల్లి తన ప్రేమనంతా ఎలా రంగరించి గుజ్జు చేసి నోట్లో పెడుతుందో, అలా నువ్వు బాబా నీకు చేసిన మేలునంతా తలుచుకొని ఆ ప్రేమను రంగరించి ఒక్కసారి సాయి అని పిలిస్తే వెంటనే ఆయన ఓయి అని పలుకుతాడు. ఆయన పలికాడు అన్న దానికి ఆనందం గుర్తు ఏంటో తెలుసా? ఈ లోపల నుంచి ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. చల్లని ఈ కళ్ళ వెంబట నీళ్లు కారిపోతాయి, శరీరం రోమాంచితం అయిపోతుంది, కంఠం గద్గదం అయిపోతుంది. అదే ఆయన పలికాడు అన్న దానికి గుర్తు. నీ ప్రేమను స్మరించాడు అన్న దానికి గుర్తు. సో అలా అక్కడ రామనామం యొక్క మహత్యాన్ని చెప్తాడు. ఏ నామమైనా సాయి నామం. అందువల్లే బాబా ఎవరిని ఎప్పుడు నిర్బంధించరు. ఇదే 19వ అధ్యాయంలోనే వస్తుంది. ఒక్కొక్కరి సంస్కారానికి తగినట్టుగా ఒక్కొక్కరిని పోనిచ్చాడు. కొంతమందిని భగవత్ పూజ చేయనిచ్చాడు, కొంతమందిని నామస్మరణ చేయనిచ్చాడు, కొంతమందిని దాసగణు లాంటి వాళ్ళని వెళ్ళి హాయిగా హరికథా కాలక్షేపంతో ధరించమని చెప్పాడు, కొంతమందిని కూర్చోబెట్టి పుస్తకాలు చదివి అందరికీ చెప్పమని చెప్పాడు, కొంతమందికి హరివరద పారాయణను అందించాడు, కొంతమంది చేత గుళ్ళు కట్టించాడు. వారి వారి సంస్కారాలకు తగినట్టుగా వారిని పంపించాడు. చెడు గుణాలు ఉంటే తాగుడు అలవాటు ఉన్నవాడు ఛాతి మీద పోయి కూర్చొని మాన్పించాడు. అది అప్పుడు చేశాడా? లేదు. మొన్న నరసింహారావు గారు పెడితే ఆ ఫంక్షన్ లో వచ్చి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, నా చేత మాన్పించాడు బాబా, నన్ను తీర్చిదిద్దాడు. ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ క్షణం కూడా ఎవరో ఒకరిని ఉద్ధరించే ప్రయత్నమే చేస్తున్నాడు. వాళ్ళతో పాటు మనందరినీ ఇలా సత్సంగంలో కూర్చోబెట్టి ఉద్ధరిస్తూ ఉన్నాడు.
ఇవన్నీ మనకు 19వ అధ్యాయంలో తెలుస్తాయి. సో నీకు ఏది ఇష్టం? నామం ఇష్టమా? నామం పట్టుకో. పాటలు ఇష్టమా? పాటలు పట్టుకో. పారాయణలో నీ మనసు పరాయణత్వం చెందుతుందా? పట్టుకో. గుడికి వెళ్తేనే నీకు ఆనందంగా ఉంటుందా? హారతి పాడుకుంటే ఆనందంగా ఉంటుందా? మనసు ఎక్కడుందో పరిశీలించుకొని హారతిలో మనసుని లయం చేసి ఆనందాన్ని పొందు. బాబా ఇదే నా పద్ధతి అని ఎక్కడా చెప్పలా. ఏదైనా చెయ్యండి, ప్రేమ పూరితంగా చెయ్యండి. మీ మనస్సుని ప్రేమతో ముడిపెట్టుకొని చెయ్యండి. మీరు ప్రేమతో ఏది నాకు ఇచ్చినా నేను స్వీకరిస్తాను. ఆ ప్రేమ ఉందా లేదా ఆయన పట్ల అని చూసుకొని మనకి ఏ సాధన నచ్చితే ఆ సాధనలో వెళ్ళిపోవచ్చు. అందుకే బాబా 9 లతని మూట కట్టుకోరా, నీకు ఎలా నీ మనసు ఎలా కుదుట పడుతుందో అలా చేసుకోమని అద్భుతమైన వెసులుబాటు ఇచ్చారు. అలా ఆయన ఆ రోజంతా రామనామ స్మరణ చేసుకొని ఆనందాన్ని పొంది ఇలా బాబా నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ బోధన చేస్తూ ఉండేవారు. వాళ్ళని వాళ్ళ పద్ధతిలోనే పోనిచ్చి మార్చేవాడు. అంతేగాని కూర్చోబెట్టుకొని మొన్న కూడా చెప్పాను నేను, ఓ ఆత్మజ్ఞానం గురించి వాటి గురించి బోధించేవాడు కాదు. ఇంత అద్భుతంగా రామన స్మరణలో ఉన్నా, ఇంత అద్భుతంగా పారాయణలో ఉన్నా మన మనస్సు ఎలా ఉంటుంది, ఎంత చంచలమైనది, ఎంత చపలమైనది, ఇతరుల విషయాల గురించి మాట్లాడుకోవాలంటే ఈ మనసుకి ఎంత ఇష్టము అనేది 19వ అధ్యాయంలో మనకు చూపిస్తాడండి బాబు. అతడు గొప్ప భక్తుడు, అతడిలో మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి. అయినా ఈ చెడు ప్రవర్తి ఆ మంచి గుణాలన్నిటిని అణగదొక్కి పైకొచ్చింది. చూడండి, ఆలోచించి చూడండి, 19వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ అద్భుతంగా యమాద్రి పంత గారు అంత ఆనందాన్ని పొందారు సత్సంకల్పం వల్ల. అదే నీకు దుస్సంకల్పం ఉంటే, అహంకార మమకారాలతో ఏదైనా పని చేస్తే బాబా ఎంత బాధపడతాడో సచరిత్రలోని 19వ అధ్యాయం చెప్తుంది మనం. నాకు ఎంత బాధ కలుగుతుందిరా, మీరు జన్మలతో ఆడుకుంటున్నారు, నెక్స్ట్ నా చేతులు మీరు కట్టేస్తున్నారు కాబట్టి మీకు నేను పంది జన్మ ఇవ్వాల్సి వస్తుంది, మీకు అర్థం కావటం లేదు. నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పి కూడా నేను ఏమి చేయలేను. మన కర్మలు బాబాను బంధించేస్తాయండి. మనం చేస్తున్న పనులతో బాబాను బంధించేస్తున్నాం మనం. అదే కదా మేకల ఉదంతంలో చెప్పారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు నా దగ్గరే ఉండారు, కానీ ఇప్పుడు మేక జన్మ ఇవ్వాల్సి వచ్చింది. ఎందువల్ల? ఒకరి మీద ఒకరు ద్వేషంతో కొట్టుకొని చచ్చారు. అందువల్ల వాళ్ళకి మేక జన్మ ఇవ్వాల్సింది. అయినా నాకు ప్రేమ కాబట్టి వాళ్ళని కొనుక్కొని ఇక్కడన్నా ఉంచుకుందాం అనుకున్నా. ఎందువల్ల? గొర్రెల కాపరి ఎందుకు పెంచుకుంటాడండి మేకల్ని? బాగా పుష్టిగా పెరిగిన తర్వాత తీసుకెళ్లి కసాయి వాడికి అమ్మేస్తాడు. బాబా అలా కాదు, తన దగ్గర ఉంచుకునేవారు వాటిని. అవి చనిపోయేటంత వరకు పెంచుకునేవారు. అలా పెంచుకుందాము అని చెప్పి డబ్బులు ఎక్కువ ఇచ్చి కొంటూ ఉంటే కూడా వీళ్ళిద్దరి మాటల వల్ల వాళ్ళ కర్మ అడ్డు తగిలి మళ్ళీ వాళ్ళని మందలోకే పంపించేశాడు. మన కర్మ బాబా చేతుల్ని ఎలా కట్టేస్తుందో చూడండి. ఎందుకు దుష్కర్మలు చెయ్యకూడదో ఆలోచించి చూడండి. మనం అందరం జన్మలతో ఆడుకుంటూ ఉన్నాం. బాబా అదే చెప్తాడు, ఆత్మకు ఘాతకం చేస్తున్నావురా, నాకు ద్రోహం చేస్తున్నావురా, ఇటువంటి ఆత్మ ఘాతకుడికి ఈ షిరిడి అయినా ఏం సుఖం ఇవ్వగలదురా? మంచి పనులు చేస్తూ ఉన్నావు, బానే ఉంది, దాంతో పాటు ఇది ఎందుకు? ఒక ఆకు ఉందండి, బాగా అరిటాకులు అన్ని వడ్డిచ్చారు, పంచభక్ష పరమాన్నాలు వడ్డిచ్చారు, కొద్దిగా ఆవు పేడ తెచ్చిపెడితే, ఆవు పేడే మళ్ళీ తెచ్చి పెడితే మనం ఆ భోజనం భుజిస్తామా? లేచి వెళ్ళిపోతూ ఉంది. మరి నీకు కూడా అన్ని సద్గుణాలు ఉన్నాయి, ఇది ఒక్కటే అండి అని ఒక దుర్గుణం పెట్టుకున్నా దానికి తగిన ఫలితం నువ్వు అనుభవించాల్సింది. దీనికి గొప్ప ఉదాహరణే పాము కప్ప ఉదంతం, దీనికి గొప్ప ఉదాహరణే మేకల ఉదంతం. అదే బాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నావా, ఎంత అద్భుతమైన వృద్ధిని పొందుతావు, నువ్వు ఎలా అప్లిఫ్ట్ అవుతూ వెళ్తావు, ఆయనకి ఎంత అత్యంత సమీపుడు అవుతూ వస్తావు, ఆయన నీతో పాటే ఎలా ఉంటూ వస్తాడు అన్నదే మనకు కాపాడే భార్య లీలలో అద్భుతంగా చెప్తాడు. ఆమె మొదట బాగా పాలిచ్చింది, ఆయన ఏం విసిగించలే ఆ వ్యాపారస్తుంది. ఆ తర్వాత తోటమాలి ఇంట్లో అక్కడ కూడా సంతృప్తిగా ఆనందంగా ఉండింది. ఆ తర్వాత క్షత్రియుడి ఇంట్లో అక్కడ కూడా ఆనందంగా నాతోటి ఉండింది. ఆ తర్వాత వైశ్యుడి ఇంట్లో అక్కడ కూడా ఆనందంగా ఉండింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, తినరీరా బుద్ధ మీద ముద్ద తినని అని తిన్నాడు కదా బాబా. సో మనకు అన్నీ ఉండి కూడా ఏ ఒక్క దుర్గుణం ఉన్నా, ఆయన సన్నిధి లభించినా ఈ దుర్గుణ ఫలితాన్ని మనం అనుభవించవలసినదే.
అనుభవించక తప్పదు. దీనికి అత్యంత గొప్ప ఉదాహరణ భాగవత్ షిండే. అమితమైన పుణ్యం ఫలం వలన బాబాతో సమాగమం ఏర్పడింది. మహాపాపం వలన మహారోగమైన కుష్ఠరోగం వచ్చింది. ముక్కు ఊడిపోతుంది, చర్మం ఊడిపోతుంది, అమితమైన దుర్గంధం వస్తుంది. కానీ అతడు రహస్యం తెలుసుకున్నాడు. అందుకని అది బాగు చేయమని అడగల. నీ సన్నిధి ఒక్కటి చాలు బాబా నాకు, నేను దీన్ని అనుభవిస్తాను, అనుభవిస్తే తప్ప ఈ కర్మ తీరదు అన్న రహస్యం తెలుసుకున్నాడు భాగవత్ అత్యంత. ఇవన్నీ మనకి సచ్చరిత్రలో చూపిస్తాడు. అందుకనే 19వ అధ్యాయంలో నువ్వు నా మీద ప్రేమ నుంచి నాకు మాత్రమే అన్ని చేస్తూ ఇతరులను దూషిస్తే లాభం లేదు. అనవసరంగా నీకు తెలియని విషయాలు నిందారోపణ చేస్తే లాభం లేదు. నువ్వు షిరిడీలోనే ఉన్నా, నా పక్కనే ఉన్నా, దీనికి శిక్ష నేను ఖచ్చితంగా వేస్తాను. ఎటువంటి శిక్ష వేస్తానో అదిగో చూడు, ఆ కంచి దగ్గర మేస్తున్నటువంటి పంది ఎందుకు ఆ జన్మనెత్తిందని అనుకుంటున్నావు నువ్వు? ఇంతకు ముందు జన్మలో తన ఇష్ట జనులను ఎలా కోప్పడిందో ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు ఆ మలాన్ని తింటూ ఉంది. చూపించాడు బాబా, ప్రాక్టికల్ గా అతనికి చూపించాడు. అంతేగాని నువ్వు ఎందుకు ఇలా చేసావురా, అలా మారురా అని చెప్పలా. నాయన చేసుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం. కానీ దాని ఫలితం ఎలా ఉంటుందో నీకు చూపించేస్తాం. మనం కూడా పిల్లవాడికి చెప్తాం కదా, నాయన బడికి వెళ్ళరా, చదువుకోరా, చదువుకుంటే ఉద్యోగం వస్తుందిరా, ఫారిన్ వెళ్ళొచ్చురా, స్థిరపడొచ్చురా, చదువుకోలేదా మూటలు మొయ్యాల్సి వస్తుందిరా, ఇది చెప్తాం అది చెప్తాం. బాబా కూడా అలానే ఆయన ఇలా ప్రవర్తన కలిగి ఉన్నారా, నాతోటే ఉంటారు, నేను చెయ్యి అందిస్తాను, మిమ్మల్ని అలా చివరికంటూ గమ్యం చేర్చేస్తాను తండ్రి. నా మాట వినలేదా, చెప్పాడు కదా, ఒక్కసారి చెప్తాం, 19వ అధ్యాయంలోనే చెప్తాడు బాబా. ఒక్కసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, కన్న బిడ్డలైనా సరే 2గా చీరేస్తాం. అసలు ఎంత కఠినమైన మాట ఆలోచించండి. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటా, బాబాని భగవంతుడిగా చూడబాకండి. లౌకికంలో నీ తల్లి నీ నుండి ఏం కోరుకుంటుందో, నీ తండ్రి నీ నుండి ఏం కోరుకుంటాడో, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటాడో అదే మన తల్లిదండ్రి అయిన సాయినాథుడు కూడా మన నుంచి కోరుకుంటాడు. ఈ మాట మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. సో అతను ఏం చేశాడు, వాడాలో ఉన్నారు, అతనికి తెలుసా తెలీదా విషయం, తెలియదా తెలియదు. నింద అంటే ఏంటంటే అర్థం, మనకు తెలిసి తెలియని విషయాన్ని గురించి మాట్లాడడమే నింద. అందుకే పెద్దలందరూ చెప్తారు ఒక మాట, మాకు రమేష్ అన్న కూడా చెప్పేవాడు, మనం ఇద్దరం ఉన్నామంటే మన గురించే మాట్లాడాలి, 3వ వ్యక్తి గురించి మాట్లాడవలసి వస్తే వాళ్ళ మంచిని మాట్లాడాలి, వాళ్ళ చెడును మాత్రం ఎప్పుడు మాట్లాడకూడదు అంటాడు మాకు రమేష్. సో అలా మీరు ఆలోచించి చూడండి. నింద చేస్తూ ఉన్నాడు, ఆనందంగా మాట్లాడేశాడు. పోని భక్తుడు కాదా, భక్తుడే. మంచి గుణాలు లేవా, అద్భుతమైన మంచి గుణాలు ఉన్నాయి. అవన్నీ ఒక పక్క ఉండిపోయినాయి, అవన్నీ అడుగున పడిపోయినాయి. ఈ నింద చెయ్యాలి అన్న గుణం ఒక్కటి పైకి వచ్చేసింది. అది కడుపులో ఉండల, కడుపులో నుంచి ఇలా వచ్చి కంఠం వరకు వచ్చి కదలకుండా ప్రవహించేసింది. చెప్పాల్సిన 4 చెప్పేశాడు, అలా వెళ్ళిపోయాడు. బాబా కూడా లెండికి వెళ్ళారు. లెండి నుంచి వస్తూ ఉన్నారు. ఇతను కూడా ఎక్కడికో వెళ్ళి బయలు ప్రదేశానికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంది. మళ్ళా విసర్జన చేసేసి వస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ ఆ విసర్జన చేసిన మలాన్ని తినే పందినే చూపించాడు బాబా. నువ్వు ఇతరుల వ్యర్థాన్ని అలా తినే జన్మ నీకు కలుగుతుంది, వాళ్ళ పాపాన్ని నీ నాలుకతో కడుగుతున్నావు, తస్మాత్ జాగ్రత్త. మరి నా గురించి ఎవరైనా నింద చేస్తే బాబా, వాళ్ళు నీకెంతో మేలు చేస్తున్నారు. 1 నీకు సహనాన్ని నేర్పిస్తూ ఉన్నారు, 2 నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఉన్నారు, నిన్ను ఇలా సరిదిద్దుకోమని చెప్తూ ఉన్నారు. లేదా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ మాత్రం సత్యం లేదా, అది నువ్వు చెయ్యలేదా, 10 మందికి చెప్పబాక, ఆ నింద చేసిన వాడి దగ్గరికే వెళ్ళి, నాయనా ఇలా చెప్పావంట విన్నాను, నేను ఈ పని చెయ్యలేదు అని చెప్పి వాడి మీద దయదలచు. అద్భుతమైన 3 పాయింట్లు మనకు నేర్పిస్తుంది సచ్చరి. నువ్వు నింద చేయబాక, నింద చేస్తే ఇంతగా బాబాకు దగ్గరై కూడా మళ్ళీ అటువంటి నీచ జన్మలలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త.
దాంతో పాటు వీడిని ఇంతగా మార్చడానికి సత్సంగము, సచ్చరిత్ర, సాయి అనే పేరు, గుడి ఇన్ని అందించినా కూడా వీడు వాటిని ఆ గుణాలనంతా తొక్కేసి ఈ గుణాన్ని పట్టుకొని వేలాడుతున్నాడే లోపల కూర్చొని ఆయన బాధపడుతూ ఉంటాడు. ఆయనే చెప్పుకున్నాడు, ఇటువంటి ఆత్మ ఘాతకునికి, ఆత్మ ఎవరు? ఇంద్రియాల జడం, జడమైన ఇంద్రియాలను నడిపే ఆత్మ చైతన్యమైన బ్రహ్మ వస్తువుకి మనం పెట్టుకున్న పేరు సాయి. 44వ అధ్యాయం సత్య. సో ఆత్మ ఎవరు? సాయినాథుడు. ఆయనకి ఘాతుకం చేస్తున్నాం మనం. ఆలోచించి చూడండి. నింద చేసిన వాడు లజ్జతో అలా కుంగిపోయాడు. అర్థమైపోయింది అతనికి విషయం, అసలు నేను ఎందుకు ఆ పని చేశానా. సో మనం కూడా అదే పట్టుకోవాలి. తెలిసి తెలియని విషయాల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్ళి, నాయన ఇది సరిదిద్దుకో అని చెప్పు. వాడు దిద్దుకుంటే వాడి ఇష్టం, దిద్దుకోకపోతే వాడి ఇష్టం. దాంతో నీకు సంబంధంలో ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా ఫలితాన్ని అనుభవిస్తారు. నా ఈ మాటలు గుర్తుంచుకున్న వారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. సచరిత్రలో బాబా చెప్పింది. అట్లాగే ఎవరైనా నిన్ను నిందిస్తూ ఉంటే సహనాన్ని వహించు, కోప్పడబాక వాళ్ళ మీద. వాళ్ళు నీలో ఉండే ఏదైనా లోపాన్ని ఎత్తి చూపుతున్నారా, సరిదిద్దుకునే ప్రయత్నం చేయి. ఇవన్నీ మనకి సచ్చరిత్రలో 19వ అధ్యాయంలో బాబా స్వయంగా నేర్పిస్తాడు. నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం, నువ్వు ఇలా చేస్తే నాకు ఇష్టం, నువ్వు ఇలా నడుచుకుంటే నాకు ఇష్టం. ఎందుకు చెప్తున్నాను అది కూడా చెప్తాడు. అత్యంత అద్భుతమైన ఓవి, అత్యంత అద్భుతమైన ఓవి. ఈ పంది మలం తిన్న ఉదంతం వచ్చిన తర్వాత, అతనికి బోధ చేసేసిన తర్వాత బాబా అమృత వాక్కులు కురిపించారు. ఏమిటవి? మీకు అర్థం కావట్లేదురా, ప్రతి ఒక్కరిలో నేనే ఉన్నాను. ఇది ఎలా మనకి ఇదొక్కటి అర్థం కావాలి. ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. మన ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ లో కూడా కరెంట్ పాస్ అవుతూ ఉంది. అది టీవీ పని చేయాలన్నా, హీటర్ పని చేయాలన్నా, రెఫ్రిజిరేటర్ పని చేయాలన్నా, ఆఖరికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫోన్ కైనా కానీ సరే ఛార్జింగ్ కావాలన్నా, అన్నిటికీ కరెంటే మూలం. అలా నీ ఇంట్లో ఉన్న వస్తువులకు అన్నిటికీ కూడా కనబడని కరెంట్ ఎలా ప్రవహిస్తుందో, ఆ వస్తువుకున్న గుణగణాలతో ఆ కరెంటుకి ఎలా ఎటువంటి సంబంధము లేదో, టీవీ యొక్క గుణగణాలతో కరెంటుకి సంబంధం లేదు, ఫ్రిడ్జ్ యొక్క గుణగణాలతో కరెంటుకి సంబంధం లేదు, ఫ్యాన్ యొక్క గుణగణాలతో కరెంటుకి సంబంధం లేదు. కానీ అది అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహిస్తూ ఏం చేస్తుంది? నెల అయ్యేటట్టుగా అక్కడ బిల్లు పడిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. ఎంత కాల్చావు నువ్వు, ఏసీ ఉంటే దానివల్ల ఎక్కువ కాలింది అని ఎలా రికార్డ్ అయిపోతుందో, అలా సాయి అనే అద్భుతమైన చైతన్యం, శక్తి మన అందరిలో నిండి ఉంది. కరెంట్ నీ ఇంట్లో నిండి ఉంది, నీ అపార్ట్మెంట్ నిండుగా ఉంది, ఆ వీధిలో ఉన్న ప్లాట్ఫామ్ లో, ట్రాన్స్ఫారం లో ఉంది, కరెంట్ ఆఫీస్ లో ఉంది, మళ్ళీ నీటిలో నుంచి తయారు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ప్లాంట్ లో నుంచి కూడా కరెంట్ వస్తూ ఉంది. ఇలా అన్నిటిలో ఆ విద్యుత్ శక్తి ఎలా ఇమిడిపోయి ఉందో, ఆ చైతన్యం ఎలా ఇమిడిపోయి ఉందో, సాయినాథుడు నువ్వు చూస్తున్న ప్రతి జడ జీవ పదార్థంలోనూ చైతన్యంగా ఇమిడిపోయి ఉంది. నన్ను వేరుగా భావించకండి అన్నాడు 15వ అధ్యాయం. 1వ అధ్యాయంలోనే చెప్పేస్తాడు. ఇక్కడ కూడా బాబా చెప్తాడు స్వయంగా, బెల్లం తీపి లేకుండా బెల్లము, అట్లాగే నేను లేకుండా ఏ అమాయక భక్తుడు ఉండడు అని చెప్తాడు బాబా. ఆయన లేకుండా మనం ఎవరూ లేవు. మనందరిలో ఆ శక్తిగా చైతన్యంగా ఉండేది సాయినాథుడే. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అత్యంత అద్భుతంగా చెప్తాడు మనకి. జలంలో, భూప్రదేశంలో, ఆకాశంలో, ప్రకాశంలో, జనులలో, వనాలలో, దేశ విదేశాలలో. దేన్ని కాదంటావు? జలంలో ఉన్నాడు, భూప్రదేశంలో ఉన్నాడు. నీటిని చూసావా, నీకు సాయియే గుర్తుకు రావాలా? భూమిని చూసావా, సాయియే గుర్తుకు రావాలా? ఆకాశాన్ని చూసావా, సాయియే గుర్తుకు రావాలి. సూర్యుడిని చూసావా, సాయియే గుర్తుకు రావాలి. సాయి యొక్క ఒక స్వరూపమే అది. అందువల్లే చెప్పాడు, జలంలో, భూప్రదేశంలో, ఆకాశంలో, ప్రకాశంలో.
జనాలలో, వనాలలో, దేశ విదేశాలలో అంతటా సంచరిస్తూ తిరుగుతూ ఉంటాను. ఈ 3.5 మూరల దేహమే నేను, ఇదే నా వ్యాప్తి అని అనుకునే వారి భ్రమను తొలగించడానికి ఈ దేహాన్ని తీసుకుంది. ఇదే నా వ్యాప్తి అని ఇంకా నువ్వు భ్రమపడుతున్నావేమో. ఆ భ్రమలను తొలగించు. ఆ భ్రమను తొలగించడానికే నేను ఈ రూపంతో వచ్చాను. సో అత్యంత అద్భుతంగా ఆ మాట చెప్తాడు బాబు. తాను ఎవరు అన్న విశ్వరూపాన్ని మనందరి ముందు నిలిపేస్తాడు. జలంలో ఉన్నది నేనే, భూప్రదేశంలో ఉన్నది నేనే, ఆకాశం చూస్తున్నావా ఆకాశంగా ఉన్నది నేనే, గ్రహాలు నక్షత్రాలు నేనే, పిపీలికాంతము నేనే, చీమ నేనే, దోమ నేనే. దానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో లీలలు. బాబా ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడం ఆకాశానికి కూడా తెలియదు అంటాడు మన హిమాద్రి పంత్ గారు బీవీ దేవ్ ఉదంతలు. ఎన్నో లీలలు, ఎక్కడికక్కడ ఎలా అయినా ప్రకటమై చూపించిన అద్భుతమైన లీలలు ఎన్నో ఉన్నాయి. ఆలోచించి చూడండి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అద్భుతమైన లీలలు బాబా చేశాడు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ప్రకటన అవ్వగలను. జజురికి వెళ్ళాడు మాల్సాపతి, భయపడుతూ ఉన్నాడు అక్కడ ప్లేగ్ వ్యాధి ఉందని. అలా తిరిగి చూసేటడికి బాబా పక్కన నిలబడుతూ ఉన్నాడు. నానాసాహెబ్ చంద్రకర్ కొండెక్కుతూ ఉన్నాడు, దాహం వేస్తుంది, నీళ్లు లేదు. నా బాబా ఇక్కడ నాకుంటే నీళ్లు ఇవ్వడా అన్నాడు. ఒక వంజరివాడు లాగా వచ్చి నువ్వు కూర్చున్న బండ కిందే నీళ్లు ఉందని చెప్పేసి పోయాడు. ఎక్కడ లేడు సాయి. ఏ రూపంలో అయినా వస్తాడు, ఎలా అయినా ప్రకటన అవుతాడు. మైనతాయి కోసం ఆ గుర్ర బండిగా, ఆ గుర్రాన్ని నడిపేవాడిగా ప్రకటన అవ్వలేదా? బాలారాం మాన్కర్ కొండ మీదకి వెళ్తే షిరిడిలో ఉంటేనే అక్కడ ప్రకటన అవ్వలేదా? అప్పా కుల్కర్ని ఇంటికి ఒక ఫకీర్ లాగా వెళ్ళి మీరందరూ కుశలమేనా, బాబా అడిగేసి రమ్మన్నాడని ప్రకటన అవ్వలేదా? గోవా వాళ్ళు ఉదంతల్లో 35,000 పోగొట్టుకుని అతను కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక ఫకీర్ వేషంలో వెళ్ళి షిరిడీలో బాబా ఉన్నాడు, ఆయనకి మొక్కుకో, నీకు ఇష్టమైన దానిని వదిలిపెట్టు, నీ డబ్బులు నీకు చిక్కుతాయని చెప్పేసి రాలేదా? బీవీదేవి భోజనానికి పిలిస్తే అంతకు ముందే పశుగ్రాసాన్ని కోసం వచ్చిన అతని లాగానే మళ్ళీ వచ్చి ఇంకో ఇద్దరిని కూడా తోడు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసి రాలేదా? శ్యామకర్ణాన్ని కొడుతూ ఉంటే నన్ను కొడుతూ ఉన్నారా, అదిగో ఇదిగో చూడండి వాతలు అని చూపించలేదా? ఆ తల్లి భోంచేస్తూ యాదృచ్ఛికంగా ఆ తలుపు దగ్గరికి వచ్చిన బురదలో పొల్లిన పందికి, కుక్కకి ఒక రొట్టె ముక్క వస్తే, అమ్మా ఈ రోజు నాకు పెట్టావే, కడుపు నిండిందే, గొంతు వరకు తిన్నాను, తేపులు వస్తున్నాయి, ఇలా నా దయాగుణాన్ని గ్రహించు తల్లి అని చెప్పలేదా? ఆ కుక్కతో నాకు ఏకాత్మత, ఆ పందితో నాకు ఏకాత్మత అని చెప్పలేదా బాబా? ఓ చెట్టును కొట్టేస్తున్నారు, ఒరే నా చేతులు నరికేస్తున్నాడు రా, ఆపమని చెప్పండి రా అని చెప్పలేదా బాబా? ఆ చెట్టులో ఉన్నది నేనేను, ఆ చెట్టుగా ఉన్నది కూడా నేనేను అని చెప్పలేదా బాబా? ఇలా ఎన్ని లీలలు చెప్పుకుంటూ పోతాం. ఆలోచించి చూడండి. 3 నెలల తర్వాత ఎటువంటి హ్యాట్ వేసుకుంటారో, ఎటువంటి కోట్ వేసుకుంటావు, ఎటువంటి కర్ర చేతిలో పెట్టుకుంటావు, ఏ షూస్ వేసుకుంటావు, ఏ మేజోళ్ళు వేసుకుంటావు, ఏ వీధి దగ్గర నీ కారు ఆగిపోతుంది, ఆగిపోతే ఎప్పుడు వెళ్ళని ఆ దొంగల వీధిలోకి ఎలా నువ్వు ప్రవేశిస్తావు, నడుచుకుంటూ వెళ్తావు, నీ కొడుకును కూడా తీసుకొని వెళ్తావు, వాడు పలానా లాల్చీ పైజామా వేసుకొని వస్తాడు ఆ రోజు, అది శుక్రవారం అవుతుంది, ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతికి ఈ వస్తువుని అందించండి అని చెప్పి 3 నెలల ముందే ఆ అంగడికి వెళ్ళి అంగడి వారికి 50 రూపాయలు ఇచ్చి తన పటాన్ని వాడి దగ్గర భద్రపరిచేసి వెళ్ళాడే సాయినాథుడు. ఎవరు అంటుకుంటున్నావు ఆయన? అందుకనే చెప్తాడు, జీజీ నారకే చెప్తాడు అద్భుతమైన మాట, అత్యంత అద్భుతమైన మాట. బాబాని అర్థం చేసుకున్నవాడు, 25 ఏళ్ళప్పుడు బాబా దగ్గరికి వచ్చిన వాడు చెప్తాడు, ఈ విశ్వాన్నంతా తన ఆధీనంలో ఉంచుకొని మన విధి వ్రాతను కూడా మార్చగలిగిన అద్భుతమైన శక్తి సాయినాథుడు అని చెప్పి ఎవరైనా ఆలోచించుకోండి. చూడండి, కర్కట ఉదంతంలో జరుగుతుంది ఈ అద్భుతమైన లీల. వాళ్ళు 6-7 నెలలుగా 1 సంవత్సరం పాటు చందన మండపం ఒకటి చేయించుకుంటూ ఉంటారు. దానికి తగినట్టుగా బాబా పటం చేసుకోని పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు. అంతకంటే ముందుగానే ఈయన 3 నెలలు ముందుగానే ఆ మండపం పూర్తవ్వడానికి 3 నెలల ముందుగానే ఈయన సరిగ్గా ఆ మంటపానికి సరిపోయే, అందుకనే నేను ఇందాక చెప్పాను, నీకు సత్సంకల్పాలు కలిగితే అవి నీవి కాదు, బాబా కలిగించిన ప్రేరణ. ఎవరికైనా ఏ హాని కలిగించాలని కలిగితే అది నీ మనసు చేసే గారడి, వాటిని వెంటనే బాబాకు సమర్పించేసే, నాకొద్దు బాబా, నాకు అన్ని సత్సంకల్పాలే కలిగించు తండ్రి అని ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవాలి. 3 నెలల ముందుగానే చోర్ బజార్ లో, బాంబేలో చోర్ బజార్ లో ఒక అంగడి వాడికి, ఒక ముస్లిం వాడికి
ఆ పటాన్ని తీసుకెళ్లి ఇచ్చి, నా కోసం ఇద్దరు వస్తారు 3 నెలల తర్వాత పలానా శుక్రవారం రోజు తండ్రి ఈ రకమైనటువంటి కోటు సూటు వేసుకుంటాడు, నెత్తి మీద టోపీ పెట్టుకుంటాడు, చేతిలో కర్ర పెట్టుకుంటాడు, షూస్ వేసుకుంటాడు, ఆయన నేజోళ్ళు నీలి రంగులో ఉంటాయి, కొడుకు లాల్చీ పైజామా వేసుకొని ఉంటాడు, ఫలానా రంగు వేసుకొని ఉంటాడు, వాళ్ళిద్దరూ ఇటువైపుగా నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళు వద్దన్నా సరే వాళ్ళని పిలిచి ఈ పటం వాళ్ళ చేతికి ఇవ్వమని చెప్పేసి. ఎవరు బాబా అండి? వాళ్ళు అసలు ఎప్పుడు చోరు బజార్కి వెళ్ళారు, వాళ్ళు కారు ఉంది, వాళ్ళు అప్పట్లోనే తరకడు, వాళ్ళు అద్భుతమైనటువంటి ధనవంతులు, అత్యంత ధనవంతులు. ఆయనకు 5,000 జీతం, ఈ కొడుక్కి 2,000 జీతం, మంచి ధనవంతులు. కారులో వెళ్తూ ఉన్నారు, చోరు బజార్ తట్టు కూడా పోరు. కరెక్ట్ గా చోరు బజార్కి సమీపానికి రాగానే కారు చెడిపోయింది, ఆగిపోయింది. 3 నెలల తర్వాత నీ కారు ఎక్కడ పంచర్ అవుతుందని కూడా తెలిసిన సర్వ సమర్థుడు సాయినాథుడు, గుర్తుపెట్టుకో, మనకు తెలియదు. ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, ఈ చోర్ బజార్ గుండా నడుచుకుంటూ వెళ్తే షార్ట్ కట్ అని చెప్పి ఆ రోజు ఆ వీధిలో నడుస్తారు. రోజు ఆ వీధిలో వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు, అసలు ఆ వీధికే వెళ్ళరు. చోర్ బజార్ అంటే దొంగతనం జరిగిన సామాన్లన్నీ అమ్మే బజార్ అది. వీళ్ళకి అక్కడ ఏం పని? వెళ్ళరు. వీళ్ళు ఆ బజార్ లోకి ఎంటర్ అయ్యి అలా వెళ్తుండగానే ఈ అంగడి అతను పిలుస్తున్నాడు, సార్ రండి సార్, సార్ రండి సార్ అని పిలుస్తున్నాడు. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు, మన వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, ఏదో ఒక వస్తువు మనకు అంటగట్టాలని చూస్తున్నారు అనవసరంగా అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు నడుచుకుంటూ ముందుకి. అతను వెంటబడ్డాడు, సార్ రండి సార్ మీ వస్తువు ఇక్కడ ఉంది సార్, రండి సార్, రండి సార్ అంటే, ఏందో అది చూద్దాం పదండి అని వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు. వెళ్తే వాళ్ళు ఈ వస్తువుని తీసి ఆయన ఇచ్చాడు, ఇదిగో ఈ వస్తువు మీకు ఇవ్వమని చెప్పి 3 నెలల కిందట ఒక ఫకీర్ వచ్చి ఇచ్చిపోయారు. మేమని నీకు ఎలా తెలుసు? ఆయన గుర్తులు చెప్పాడు, ఫలానా శుక్రవారం రోజే వస్తారని చెప్పారు, మీరు ఈ వస్త్రధారణ చేసుకొని ఉంటారని చెప్పారు, మీ చేతికి ఇది ఇవ్వమని చెప్పారు. అందుకనే 19వ అధ్యాయం ఎందుకు మీకు ఈ లీల చెప్తున్నానంటే, 19వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు ఆ రామనామ స్మరణ లీల తర్వాత చెప్తారు, మనకు అర్థం కావాలి, మనం అందరం కేవలం కీలుబొమ్మలం, మనల్ని నడిపించే సూత్రధారి సాయినాథుడే. కీ ఇస్తే తిరిగే బొమ్మలు కీలు బొమ్మలు, ఆ కీ ఆయన ఎలా ఇస్తే అలా తిరుగుతూ ఉన్నాం. ఆయన ఒకడు ఉన్నాడనేది గుర్తు పెట్టుకొని తిరిగామనుకోండి, ఆయన తిప్పితే తిరుగుతున్నామని అన్ని సత్కర్మలే చేస్తాం. కళ్ళు మంచినే చూస్తాయి, చెవులు మంచినే వింటాయి, నోరు మంచినే మాట్లాడుతుంది, చేతులతో వీలైతే ఒకరికి మంచి చేస్తాం, చెడు ఎవరికి చేయం. ఎందువల్ల? సూత్రధారి ఒకడు లోపలే ఉన్నాడు. ఆశ్చర్యపోయారు. ఆ వస్తువు దాన్ని తెరిచి చూస్తే బాబా పటం. అమిత ప్రేమలో మునిగిపోయారు. ఆయన వెంటనే 50 రూపాయలు తీసి ఆ అంగడి వాడికి ఇవ్వబోతున్నాడు. అప్పట్లో 50 అంటే చాలా ఎక్కువ, పురందరేకి నెల జీతమే 35 రూపాయలు. 50 రూపాయలు తీసి ఆ అంగడి అతనికి ఇవ్వబోతూ ఉన్నాడు. వద్దు, ఆల్రెడీ ఆయన 50 రూపాయలు ఇచ్చి అతను ఇస్తాడు, నువ్వు తీసుకోవద్దు అని కూడా నాకు చెప్పి 50 రూపాయలు ఆయన ఇచ్చిపోయారు, మీ వస్తువు ఇప్పుడు దాకా జాగ్రత్త చేశాను, మీ వస్తువు మీరు తీసుకెళ్ళండి అని. ఆ పటం తీసుకొని వచ్చి అలా వాళ్ళ ఇంట్లో ఆ చందన మండపంలో పెడితే దానికోసమే తయారు చేసినట్టుగా కరెక్ట్ గా అందులో సరిపోయింది పటం. ఆలోచించండి సాయి ఎవరు. అదే 19లో చెప్తాడు, అన్నిటిలో ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే, సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. సో అటువంటి అద్భుతమైన లీలను చెప్పి దాని తర్వాత ఇంకొక లీల ఉంది, అయినా సమయం అయిపోయింది కాబట్టి ఆ ఒక్క లీల కూడా, ఇతరుల శ్రమను మనం ఎందుకు తీసుకోకూడదు అన్న ఆ ఒక్క లీలను కూడా పూర్తి చేసి 19వ అధ్యాయంలో మనసుని ఎలా శ్రద్ధాస్థితి యందు ఉంచాలి, బాహ్యంగా నువ్వు ఎలా ప్రవర్తించాలి. 1వ అధ్యాయంలో హేమాద్రి పంత్ గారు అత్యంత అద్భుతంగా చెప్తారు, గురు ఉపదేశానుసారం ప్రవర్తిస్తూ అనవరతం చిత్తవృత్తిని ప్రగాఢమైన శ్రద్ధాస్థితి యందు దృఢపరిస్తే మనసుకు నిశ్చలమైన పరమశాంతి ప్రాప్తిస్తుంది. సో గురువు ఉపదేశించినట్టు బాహ్యంగా నడుచుకోవాలి, లోపల దృష్టి గురువు మీదే ఉంచాలి, గురువు ప్రేమ మీదే ఉంచాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే మనసుకు నిశ్చలమైన, అటు ఇటు కదలని పరమశాంతి, నా గురువు ఉన్నాడు చూసుకుంటాడు, నా తండ్రి ఉన్నాడు చూసుకుంటాడు, ఆయనే నా నావికుడు, ఆయనే మన నావికుడు. నువ్వు అవుననుకున్నా కాదనుకున్నా నీ ట్రైన్ ని గమ్యానికి చేర్చే డ్రైవర్ ఆయనే. ఆయన చెప్పినట్టు నడుచుకున్నావా అద్భుతమైన గమ్యానికి చేరుతాం, లేదంటే
ఒక్కొక్క ఊళ్ళో దిగి దిగి ఎక్కాలి. దాన్నే బాబా ఒక అధ్యాయంలో బాధపడుతూ చెప్తాడు, నీకు అర్థం కావట్లేదురా, గాలి గాలిలో కలిసిపోతుంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది, నేను నా స్థానానికి వెళ్ళిపోతాను, జీవుడు మాయలో మునకలు వేస్తూ ఉంటాడు. అటువంటి మాయలో మనం పడిపోకుండా ఆ మాయని కూడా తొలగించే సర్వ సమర్థుడి పాదాలు గట్టిగా పట్టుకొని, మనలో వచ్చే సత్సంకల్పాలన్నీ భగవంతుడు కలిగించినవే కాబట్టి అటువంటి సత్సంకల్పాల వాళ్ళ వైపే ప్రయాణం చేస్తూ, ఏదైనా దుస్సంకల్పాలో దుష్ట ఆలోచనలో ఎవరికైనా కీడు చేయాలన్న బుద్ధో లోపల మనసులో లేచిన వెంటనే బాబా పాదాలకు సమర్పించుకుంటూ, సర్వత్రా ఉన్న సాయిని దర్శిస్తూ, అందరం రుణానుబంధం కారణంగానే కలుసుకున్నాం. బాబా స్వయంగా చెప్పుకున్నాడు, మీరు నేను కూడా రుణానుబంధం వల్లే కలుసుకున్నాం. బాబాతో కూడా మనకు రుణానుబంధం ఉంది. 19వ అధ్యాయంలో చెప్తాడు బాబాని. కనుక పరస్పరం ప్రేమగా ఉండి పంచుకుందాం. నీకు నాకు మధ్య ఉన్న నువ్వు నేను అనే వాడి గోడను పడగొట్టే, ఉన్నదంతా నేనే అనేది నీకు చూపిస్తాను అని ఇద్దరం ప్రశస్తంగా మాట్లాడుకుందాం. నన్ను దూరం చేసుకోబాక, నేను నీకు అత్యంత సమీపంలోనే ఉన్నాను. ఇవన్నీ బాబా 19లో చెప్పిన మాటలు, అత్యంత ప్రేమపూరితమైన మాట. నీకు నాకు మధ్య ఒక గోడ కట్టుకొని ఉన్నావురా, నువ్వు నన్ను భగవంతుడని ఎంతో దూరం పెట్టేస్తున్నావు, నేను నీకు అత్యంత సమీపంగా ఉన్నాను, ఆ గోడను పడగొట్టే, మన ఇద్దరం ప్రశస్తంగా మాట్లాడుకుందాం. ప్రతి విషయం నాతో ముచ్చటించుకొని చెయ్యి, నాతో మాట్లాడుకుంటూ చెయ్యి. అది నువ్వు వంట వార్పే చేస్తావో, ఉద్యోగ సద్యోగాలే చేస్తావో, భగవంతుడి కోసం పూజా పునస్కారం ఏదైనా సరే లోపల భగవంతుడితో లింకప్ పెట్టుకొని చేయండి చాలు. రుణానుబంధం వల్లే బాబా కూడా మనల్ని కలుపుకున్నాడు. ఏనాటి రుణానుబంధము, ఇన్ని జన్మల నుంచి ఆయన మన చేయి పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ అమరులు ఎవరున్నారు అంటాడు బాబా, చాలా అద్భుతమైన మాట చెప్తారు. పరస్పరం ప్రేమగా ఉందాం, ప్రేమను పంచుకుందాం. అందుకే చెప్పింది మీకు నేను ఇందాక కూడా, మనందరినీ ప్రేమ స్వరూపంగా తయారు చేసే వరకు వదిలిపెట్టాడు బాబా. అటువంటి ప్రేమను మనందరం కూడా కలిగించుకోవాలని, మన తండ్రి పడుతున్న తపన, అయ్యో నా బిడ్డ ఇలా అయిపోతున్నాడని ఆయన పడుతున్న తపన, ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, మీరు చేసే పనుల గురించి మీకు బాగా తెలుసు, నాకు అహర్నిశలు మీ గురించే చింత అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన మన గురించి చింతపడకుండా ఆయన చెయ్యి పట్టుకొని ఆయన చూపిస్తున్న బాటలో హాయిగా ఆనందంగా నడుచుకుంటూ వెళ్ళాలని, దానికి కూడా ఆయన అనుగ్రహం ఇందాక చెప్పినట్టు గుడ్డివాడిలాగా మనం ఉండిపోకూడదు. ఆయన అనుగ్రహం మన మీద నిండుగా మెండుగా వర్షిస్తుంది కాబట్టి ఆ అనుగ్రహాన్ని పట్టుకొని మనందరం ముందుకెళ్ళాలని, ఇటువంటి ఆలోచన చింతన వైపు మరలించిన రమేష్ అన్న పాదాలకి, ఈ అవకాశాన్ని కలిగించిన నరసింహరావు దంపతుల పాదాలకి, ఓపికగా విన్న మీ అందరి పాదాలకి, మనందరినీ ఒక చోట కలిపి ఇంత ఆనందాన్ని పంచుతున్న సాయినాథుడి పాదాలకి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. 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 19వ అధ్యాయం అద్భుతంగా నడుస్తుంది, హాయిగా మంచి, అందరూ కూడా మంచిగా ప్రయాణం చేస్తున్నారు. చాలా బాగా ప్రయాణం జరుగుతుంది 19వ అధ్యాయంలో. చాలా విషయాలు 19వ అధ్యాయంలో పెట్టేశాడు. అసలు రామఫలంలా ఉండాలా సీతాఫలంలా ఉండాలా తేల్చుకుంటాం ఒకటి చెప్పాడు. రెండోది, మనం ఈ అవతల వాళ్ళని విమర్శించకూడదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా, చాలా మహానుభావులు అనుకున్న వాళ్ళు కూడా దీంట్లో పడిపోతుంటారు. ఒకసారి ఏదో సరదాగా మాట్లాడతారో మరి ఏంటో కానీ, అది దాంట్లోకి వెళ్ళకూడదు. అలాగే బాబాని ఎలాగ మనం ప్రేమించాలి, అలాగే బాబా మీద నమ్మకంతో విశ్వాసంతో ఎలా ఉండాలి, అలాగే మనం ఈ ఈ మనకి వచ్చే అనుమానాలన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనం. వాడు ఒక్కసారి చేస్తేనే వాడికి వచ్చేసిందా ఫలం, నాకు రాలేదా అనేది. అలా కాదురా, ఎప్పుడు నాకేసి చూస్తూ ఉండు, నేను ఎప్పుడు నీకేసి చూస్తూ ఉంటానని బాబా మనకి ఎన్నో దీంట్లో హితోపదేశాలు మనకి చేయడం జరిగింది. అలాంటి 19వ అధ్యాయం చాలా అద్భుతంగా నడుస్తుంది. అందరూ కూడా సావధానులై మంచి శ్రద్ధాభక్తులతో వింటున్నారు. అది ఆనందం. ఎందుకంటే ఎక్కడైతే మంచి మహానుభావుల యొక్క కూటమి ఉంటుందో దాంట్లో
అలాంటి అజ్ఞానంతో ఉన్నవాడిని కూడా అక్కడ జ్ఞానవంతం అయిపోతుంది. ఎందుకంటే సామూహికంగా ఒక సచ్చరిత్ర యొక్క సత్సంగాలు చేసుకుంటున్నాం కాబట్టి మనందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా బాబా మనకి ప్రతి వారాన్ని ఒక ఆనందోత్సవంతో నింపుతూ వారం సరిపడా ఉంచుకుంటూ మనని తీసుకెళ్తున్నారు బాబా. అందుకని ఇక్కడ చెప్పేది బాబా, చెప్పించేది బాబా. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే విట్లాప్ లక్ష్మి గారి ద్వారా చెప్పిస్తున్నాడు. నిజంగా ఆవిడ పాదాలకు నమస్కారం. ఎందుకంటే అక్కడ తను ఉంది అంటే బాబా మూర్తి పెంచి అలా ఉన్నాడు అంతే. విట్లప లక్ష్మి గారి రూపంలో బాబా కూర్చొని అలా చెప్తున్నారు. అందుకని ఆవిడ పాదాలకు నమస్కారం. అలాగే మీరందరూ కూడా ఎంతో ప్రేమతో వింటున్నారు. అది ఒక పరిగెత్తుకు వస్తున్నారు అంతా కూడా. ఎప్పుడు అవుతుందా అని పరిగెత్తుకుని వచ్చి వెంటనే ఆన్ చేసి వింటున్నారంటే మీ అందరి పాదాలు కూడా మీ యొక్క పాద ధూళిలో దొలితే ఎంత ఆనందంగా ఉంటుందో అనిపిస్తుంది. ఎందుకంటే సాయి 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 అంటూ అందరూ కూడా ఎంతో భక్తి పూర్వకంగా మీరందరూ కూడా ఉండేవాళ్ళు. మీరందరూ కూడా లేకపోతే ఇంత ఇంట్రెస్ట్ తో ఇక్కడ రారు. మీరు ఇక్కడికి వచ్చారు, ఇలా కూర్చున్నారు, ఈ శనివారం సాయంత్రాన్ని గడుపుతున్నారు అంటేనే ఒక బాబా యొక్క ప్రేరణ స్ఫురణ కలగడమే కాకుండా బాబా మీద ఉన్న అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యం వల్ల మీరు ఇక్కడ రాగలుగుతున్నారు. అందుకని బాబా భక్తులు నివిరి కప్పి నిప్పులు కనపడరు పైకి. అలాగా మీ అందరినీ ఈ సత్సంగం ద్వారా అలాగే ఈ ఆన్లైన్ ద్వారా కలుసుకోవడం అనేది మా యొక్క అదృష్టంగా భావించి మీ అందరి పాదాలకు నమస్కారం. సాయిరామ్ అండి, సాయిరామ్. ఇంకెవరైనా మాట్లాడండి. ఇవాళ జరిగిన మన సత్సంగంలో కొన్ని పాయింట్స్ చెప్పుకొని కొంచెం మీరు కూడా కొంచెం యాడ్ చేస్తే మనందరం కూడా మరింతగా పలకరిద్దాం. ఎవరైనా సరే ఇది నోట్ చేసుకుంటున్నారు కొంతమంది, చెప్పండి. చెప్పండి అమ్మా, పేర్లు చెప్పమంటారా? ఎవరెవరు ఉన్నారో చెప్పండి. ఎవరన్నా భాగవత లక్ష్మి గాయత్రి, పద్మ గారు, జ్యోతిశ్రీ నా గారు. పేరు భాగవతి లక్ష్మి గాయత్రి అండి. ఇప్పుడు అమ్మగారు చెప్పిందంతా బాగుంది, నేను విన్నానండి. నేను బాబా భక్తురాలనేనండి. అంటే భక్తురాలని అనటం కన్నా ఆవిడ చెప్పినట్టుగా ఆయన బిడ్డని, ఆయన బిడ్డని అండి. నాకు బాబా అనుభవాలు చాలా ఉన్నాయండి. అసలు ఆయనే నా దారి మార్చింది, ఆయనేనండి. అసలు బాబా దారికి వచ్చాక ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నారో అని చెప్తూ ఉంటారు కదండి. ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నారో అని నాకు అప్పుడు తెలిసిందండి. మనం అడుగుతూ వెళ్ళటం కాదు, నేను ఇచ్చేది వాడు అడిగేంత వరకు అని చెప్పారు కదా. ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నారు అనేది నా మనసుకి నాకు తెలిసింది. అంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలి, మన పరమాత్మ తత్వాన్ని గాని ఆత్మ అంతా ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకోవటమే ఈ జీవిత లక్ష్యం అమ్మా నేను పుట్టించింది. అది మటుకు నాకు బాబా ద్వారానే అర్థమైందండి. ఆయన తత్వం ప్రకారం మీరు చెప్పారు కదా, ఎవరికి ఏది అసలు నాకు అంతా నేర్పించిందే బాబా. అది నేను ప్రతి అంకంలో నాకు ఇప్పుడు అందుకే ప్రతిసారి నాకు ఏది కొత్తది వచ్చినా మీరు స్ఫురణ కలుగుతుంది అంటే అది ఆయన కలిగించిందే అనిపిస్తుంది. అది అంతా ఆయన స్ఫురణతోనే వచ్చిందండి. నేను ఒక పూజ గాని పునస్కారంగా నాకు ఎప్పుడు బాబా గుడికి వెళ్ళటం హారతి పాడుకోవడం అదొక్కటే అలవాటు. ఆయన మరి నన్ను ఎందుకు తిప్పారో తెలియదు కానీ ఇప్పుడు నాకు మీరు నమ్మరు, అసలు నేనే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేనేనా ఒకప్పుడు ఇప్పుడు నేను కూడా ఏంటంటే మా చుట్టాలందరికీ ఏంటి అంటే ఇలాగే మంచి మాటలని శివోహో అనే గ్రూప్ పెట్టుకుని చెప్పుకుంటూ ఉంటాం. అందులో అసలు నేనైనా చెప్పింది అని బాబా చెప్పించటే, నేను చెప్పించిందని కూడా కాదు. అంత దాకా తీసుకెళ్తున్నారు ఆయన నమ్ముకున్నందుకు. అది ఒక అద్భుత మిరాకిల్ అండి బాబా నమ్ముకున్నందుకు. నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇవాళ మీ స్పీచ్ వింటుంటే. అసలు నాకు నేను చూసుకున్నట్టుగా ఎంత బాగా చెప్తున్నారు చక్కగా. ఇవే కదా మన జీవితంలో కూడా జరిగింది, ఇదే కదా అని బాబా గురించి తలుచుకుంటుంటే చాలా మిరాకిల్స్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఫోటో వచ్చింది ఆ బాబా ఇంటికంటే సేమ్ నాకు నేను అధ్యాయం చదువుకుంటూ పారాయణ చేస్తుంటూ నిజంగా ఇది జరిగిందా బాబా, నాకు కూడా ఇలాంటి అనుభవం ఇప్పిస్తావా అని అడిగానండి. నిజంగా మీరు నమ్మరు, ఆ రోజు సాయంత్రమే నాకు అనుకోని వ్యక్తి వచ్చి ఫోటో ఇచ్చారు. ఆశ్చర్యం వేసింది. ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుందండి.
నేను అది చదువుకుంటూ ఇలా నిజంగా జరిగిందా, నాకు కూడా ఇలా జరుగుతుందా అనుకున్నానండి అంతే. అది నిజంగా ఆయన చూపించేశారు నాకు. ఇట్లాంటి చాలా చాలా అనుభవాలు ఆయనతో అన్నమాట. అందుకే మీరు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. చాలా బాగుందండి ఇవాళ. సత్సంగం బాగుంది. చాలా ధన్యవాదాలండి. మొత్తం అంతా మళ్ళీ చక్కగా అంతా చక్కగా విడమర్చి బాగా చెప్పారు ఏ ఉదాహరణతో ఊరు, సహా. ఎక్కడి నుంచి మాకే మాట్లాడుతున్నారండి? నేను విజయవాడ అండి. నా పేరు భాగవతి లక్ష్మీ గాయత్రి అండి. ఓకే, సరే ఓకే అండి. సాయిరామ్ అండి. సాయిరామ్. అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? సిస్టర్ బాల త్రిపుర సుందరి గారు ఓపెన్ చేశారు. అమ్మా చెప్పండి. దేవి గారు చెప్పండి. సాయిరామ్ అమ్మ. సాయిరామ్. అమ్మ, అద్భుతమైన విషయాలు ఎప్పుడూలాగే ఈ నామజపం నామస్మరణకి ఉన్న తేడాను బాగా తెలియజేశారు. ఎందుకంటే నామస్మరణ చెయ్యండి అని బాబా మనకు సందేశం ఇచ్చినప్పుడు అలాగే సాయి 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 అనేసుకుంటాం. కానీ స్మరణ చేయడం అనే దాన్ని, అంటే అతను మనకు చేసిన మేలు ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయి అతని నామాన్ని స్మరించుకోవాలి. ఈ విషయాన్ని అంతే. బాగా అది చాలా ఆ తేడా బాగా తెలిసింది. ఇంకా అన్ని బాగున్నాయి. ఒక సందేహం ఉందమ్మా, ఒక డౌట్. ఇప్పుడు మనం కార్యాలయాల్లో అంటే నింద గురించి చెప్పారు కదా, నాకు ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం పని చేస్తున్నప్పుడు అధికారులు లేదా ప్రభుత్వం పనులు అంటే వాళ్ళు మనకి ఒత్తిడికి గురి చేసినప్పుడు దాని గురించి మాట్లాడడం నింద అవుతుందా? ఇప్పుడు మనకేదో పని భారం పెట్టేశారు. నింద ఆరోపణ అని రెండు చెప్పారు అక్కడ. పదమే వాడారు. ఎలాంటిది? మనం చూడని దాన్ని, వినని దాన్ని. ఇప్పుడు మన వ్రత కథలో వస్తుంది కదా, సమంతకమణిని కృష్ణించలా, కానీ అతను నిందారోపణ చేశాడు. దొంగలిచ్చావు నువ్వేను, నాకు తెలుసు అని. అది నిందించడం అంటే, ఆరోపణ చేయడం అంటే మనం చూడని విషయాన్ని జరిగినట్టుగా చెప్పడం. మనం అక్కడ లేము, అది నిందారోపణ. ఇప్పుడు మీరు చెప్పేది వాళ్ళు పెట్టే ఇబ్బందులు మాట్లాడుకోవడం అది వేరు. వాళ్ళు పెట్టే ఇబ్బందులు మీరు చర్చించుకోకుండా ఎట్లా వీలవుతుంది? అంటే ఒత్తిడికి గురి చేసినప్పుడు మనం అంటే అనుకుంటాం బాబావే పరీక్ష పెడుతున్నారు, అందరిలో బాబా ఉన్నారు, అది మనం చెయ్యాలని అనుకుంటాం. అయితే ఆ మాటల్ని మనం గాని లేకపోతే మన కొలీగ్స్ గాని గబుక్కుని మాట్లాడి ఆ విషయాన్ని మాట్లాడడం నాకు అంటే వినడం నాకు నచ్చదు. కానీ అది అలాగ మళ్ళీ అనుకోవడం మంచిదా, అసలు తప్ప? అదే నచ్చకపోతే అక్కడి నుంచి వచ్చేయాలి ఫస్ట్. రెండవది, అక్కడ ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించి దాన్ని మళ్ళీ మన మనసులో క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. నేను ఎప్పుడు అదే చెప్తూ దానికి మళ్ళీ నేను మళ్ళీ రేపు మాట్లాడారు కదా, రేపు నేను కౌంటర్ అయ్యాలి, ఇటువంటి దుష్ట ప్రవృత్తి పెంచుకోకూడదు. అక్కడ ఒకవేళ ఏదైనా చెప్పాల్సి వచ్చింది, ఒక మాట కటువుగానే అనాల్సి వచ్చినా అనేసి అక్కడితో ఆ సీన్ కట్ చేసి వచ్చేసేయాలి. స్పందించకపోతే వీళ్ళు అన్నిటికీ ఓకే చేస్తున్నారు అన్నట్టు అవతల వాళ్ళకి అనిపిస్తుంది. స్పందన ఇవ్వాలి, ఇవ్వకూడదు. దానికి ఒక కథ చెప్తారు కదా. ఒక ఊర్లో ఒక ఆ పాము ఏం చేస్తుంది, వచ్చే పోయే వాళ్ళనంతా కాటేస్తుంది, కాటేస్తుంది. అటువైపుగా ఒక సాధువు వెళ్తూ ఉన్నారు. ఆయన ఛాయ కూడా చూసి అది కాటైపోయింది. అప్పుడు ఆయన ఆగు అని, ఏంది ఇది, ఇలా ఉంటే నీకు లాభం లేదు, ఇప్పుడే ఈ జన్మలో ఉన్నావు, ఇట్లాగే కంటిన్యూ అయితే ఇంకా నీచ జన్మలోకి వెళ్ళిపోతావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది దానికి బాగా పట్టుకునింది. అప్పటి నుంచి అదేం చేసింది, కాటేయడం మానేసింది. ఎప్పుడు అది కాటేయడం మానేసి సాత్వికంగా ఉండడం ప్రవర్తించిందో, అటుపోతూ ఇటుపోతూ అది గమ్ముగా ఉంది కాబట్టి దాని మీద రాయేయడం, దాన్ని కర్రతో కొట్టేసుకోవడం, అది కనపడితే చాలు దాని మీదకి పోవడం, ఇలా చేస్తూ ఉన్నారు ఊరు వాళ్ళు. కొద్ది రోజుల తర్వాత అటువైపు వెళ్ళిన సాధువు మళ్ళీ రిటర్న్ లో వస్తూ చూశాడు. చూస్తే అది ఒంటి నిండా గాయాలతో పడుకొని ఉంది ఆ పాము. ఏమైంది, ఇలా ఎందుకు అయిందని అడిగాడు. మీరే కదా చెప్పారు కాటు వేయొద్దు, అది విష ప్రవృత్తి అని చెప్పారు కదా, నేను అప్పటి నుంచి కాటు వేయడం మానేశాను, అందువల్ల నా పరిస్థితి ఇంత దయనీయంగా తయారైంది, మీరు చెప్పారని నేను ఓర్చుకుంటూ ఉన్నాను అని. అప్పుడు ఆయన చెప్పారు,
నువ్వు కాటు వేయడం వల్ల అవతల వ్యక్తి చనిపోతాడు, పాము కాటేస్తే చనిపోతాడు కదా, అది పాపం. అది నీకు అంటకూడదని నేను చెప్పా. నిన్ను బుసగొట్టొద్దని చెప్పలేదుగా. నువ్వు బుసగొడితే వాడు చనిపోతాడుగా భయానికి, నీ జోలికి రాడుగా. సో బుసగొట్టడానికి కాటు వేయడానికి ఎంత తేడా ఉందో, మనం ఆ విషయానికి స్పందించకపోతే మన మీద దెబ్బ. అక్కడ ఎంతవరకు స్పందించాలి అంతవరకు ఆ విషయాన్ని అక్కడితో వదిలిపెట్టు, విషయం పక్కకు. అర్థమైందా? చాలా మంది బాబాజీ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ పెసల సుబ్బయ్య గారి మాస్టర్ గారికి మధ్య జరిగిన ఒక విషయం. మాస్టర్ గారు ప్రసాదం తానే స్వయంగా తయారు చేసి సత్సంగం కోసమని అక్కడ పెట్టేసి, దీన్ని చూసుకుంటూ ఉండు, నేను ఒక్కసారి స్నానం చేసి వచ్చి పూజలో కూర్చుంటానని చెప్పి స్నానానికి వెళ్ళారు. ఇక్కడ కుక్క దిగుతుంది, అది అనవసరంగా మూతి పెట్టేస్తుంది, చూసుకుంటూ ఉండు అని చెప్పి ఒక కర్ర అతని చేతికి ఇచ్చేసి వెళ్తాడు. మాస్టర్ గారు స్నానం చేసి వచ్చేటట్టుగా అది వెళ్ళి దాంట్లో మూతి పెట్టేస్తుంది కుక్క. ఈయన చూస్తూ ఉంటాడు కర్ర పట్టుకుని. మాస్టర్ గారు వస్తారు, ఏంది ఇలా చేసావు, ఆ ప్రసాదం అంతా కుక్క కదా చెప్పారు, కుక్కలో కూడా సాయి ఉన్నాడని, నన్ను ఎట్లా కొట్టమంటారు మాస్టర్ గారు అని ప్రశ్నించారు. అప్పుడు మాస్టర్ గారు చెప్తారు, నిజమే కుక్కలో సాయి ఉంది, కానీ ఈ ప్రసాదం కూడా కొన్ని వందల మంది స్థాయిలకు తయారు చేసింది కదా, నీకు అంతకు పెట్టాలనిపిస్తే కొంత తీసుకెళ్లి బయట అయినా పెట్టుండొచ్చు, నీ చేతికి కర్ర ఇచ్చాను కదా, దాన్ని కొట్టబల్ల ఆ కర్రని కింద నేలకేసి కొడితే అది భయానికి వెళ్ళిపోతుంది కదా అన్నారు. అర్థమవుతుందా దేవి గారు? ఒకటి కథ, ఒకటి ప్రత్యక్షంగా జరిగింది పెసల సుబ్బయ్య గారికి మాస్టర్ గారు ఇచ్చిన అనుభవం అది. అది ఒక ప్రకృతికి తయారైన ప్రసాదం కదా, ఇంక పెట్టాలనిపిస్తే వదిలిపెట్టచ్చు కదా. సో అలా మన సిచ్యువేషన్ కి తగినట్టుగా మనం స్పందించాలి, స్పందించకుండా ఉండకూడదు. కానీ వాళ్ళ పట్ల లేదా గిల్ట్, రిగ్రెట్, రేపు దీనికి కౌంటర్ ఎలా వేద్దాము, ఒక ప్లానింగ్ వేద్దామా అని దుష్ట ప్రవృత్తి వదిలిపెట్టారు. బాబా ప్రవృత్తిని వదిలిపెట్టమని, అందువల్లే డూస్ అండ్ డోంట్స్ రెండు చెప్పేశాడు. ఇందాక కథలో మనం చెప్పుకున్నాం, రాముడికి స్ఫురణ కలిగింది బాబానే, ఆ స్ఫురణ కలిగించాడు, రామనామం పాటు చెప్పుకుంటూ నిద్రపోయాను, అక్కడికి వెళ్ళేటడికి రామనామాన్ని బాబా చెప్పిస్తూ నా సంకల్పాన్ని దృఢపరిచాడని చెప్పుకున్నాం కదా. మన చెడు జరిగిన కాబట్టి అనేస్తాం కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో, ఈ చెడు ఆలోచనలు నేను ఇచ్చేవి కాదు నాయనా అని చెప్పడానికి రెండు కథలు పక్కన పక్కనే పెట్టాడు. అవునా కాదు? అవునమ్మా, కాదా? దీని ఫలితం నువ్వు అనుభవించ తప్పదు అని చెప్పడానికే చూడండి, రెండు డిఫరెంట్ కథలు. అవునమ్మా. ఎందుకంటే మనం అనుకున్న ఈ ప్రేరణ కూడా బాబానే ఇచ్చాడండి. వాళ్ళని తిట్టమని కూడా ఆయన ఎందుకు చెప్తాడు? సాహసం చేయబాక సహనాన్ని వహించు, సహనమే పురుషుల్లో ఉన్న పౌరుష శక్తికి గుర్తు, ఇన్ని చెప్తున్నా ఆయన నిన్ను తిట్టమని చెప్తాడు ఇతరులను. కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒకే చోట రెండు కథలు పెట్టి, ఇలాంటి దుష్ట పనులు చేస్తే ఆత్మఘాతకుడు అయిపోతావు, తస్మాత్ జాగ్రత్త, అనవసరమైన నిందారోపణలు చేయబాక, ఎవరి పాపాన్ని నువ్వు పంచుకోబాక, ఎవరి పైన కోప్పడబాక. బాగుందమ్మా, మా సందేహాన్ని క్లియర్ చేశారు. అదే మనసులో మనకి ఎటువంటి భావన లేకుండా ఉండి, మనకి ఎలాగో భావన పెట్టుకోమో అవతల వాళ్ళ పట్ల కూడా మనం కొద్దిగా మీరు అన్నట్టుగా బొసు కొట్టాలి అంతే, పాపం చేయకూడదు. వంటి మీద దెబ్బలే, కానీ లోపల విషయం ప్రవృత్తి ఉండదు. సాయిరామ్. సాయిరామ్. సాయి సాయిరమ్మా. ఇంకెవరైనా చెప్తారమ్మా? మీ సందేహాలున్నా లేకపోతే అన్న చెప్పదలుచుకుని చెప్తే బాగుంటుంది. లలిత గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, పద్మ గారు,
కౌశల్య గారు ఎవరైనా సరే అండి అడగండి. కొంచెం 2-3 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. 8:40 అవుతుంది కదా, 8:39 అయింది. ఏమైనా పరిప్రశ్నలు ఉంటే అడగండి. లేకపోతే ఏమన్నా ఇందాక జరిగిన దానికి ఏమన్నా కాస్త 2-3 పాయింట్లు చెప్తే కూడా బాగుంటుంది, మళ్ళీ రీక్యాప్ లా. చంద్రకళ గారు, సుజాత గారు, సరోజ గారు, జ్యోతిశ్రీ గారు, పద్మజ్యోతి గారు, సుచిత్ర గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈరోజు నాకు అంటే నేను ఇదైంది ఏంటంటే, ఏదన్నా కొంచెం ఇప్పుడైతే కొంచెం అర్థమైంది. అంతకు ముందు అయితే ఏదన్నా నేను అనుకుంది జరగకపోతే బాబా మీద అలగటము, చెయ్యటము ఉండేది. అది నాకు బాగా అన్నమాట. అమ్మ మీద, నాన్న మీద, లేతే హస్బెండ్ మీదో, లేతే ఫుడ్ మీదో, దేని మీద అలగం. కానీ బాబా మీద మాత్రం తొందరగా హ్మ్, వచ్చేస్తుంది. కానీ ప్రతి నిమిషము మీరన్నట్టు ఫుడ్ దగ్గర నుంచి, మన శ్వాస దగ్గర నుంచి, గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి, అంటే అప్పుడు ఆ పరిపక్వత లేదు. అంటే అది అలా చేస్తున్నారని కూడా నాకు చెప్పిన వాళ్ళు కూడా లేరు. తెలీదు. జస్ట్ ఏదో సచ్చరిత్ర చదువుకోవటం, అంటే ఆ సచ్చరిత్ర కూడా ఎట్లా అంటే, మా అత్తయ్య గారు ఒకటిచ్చారు. ఇది చదువుకో, ఏదొచ్చినా అది చదివేసుకుంటే అయిపోతుంది అనేది ఒక్కటే నా బ్రెయిన్‌లో ఉంది. అది చదివినా అవ్వలేదనుకోండి, నేను చదివాను అవ్వలేదు. సేమ్ అనమాట. అలాగే ఉండేది. అంటే దాని గురించి ఇంత విపులంగా ఇలా వివరించి, ఇలా తెలుసుకునే జ్ఞానం కూడా లేదు. ఆ చదవటం కూడా ఎట్లా అంటే, ఈరోజు ఇన్ని పేజీలు అంటే మనకుంటుంది గదా! 7 రోజుల్లో మొదటి రోజు ఇంత, రెండో రోజు ఇంత, ఆ పేజీలు చూసుకొని చదవటము అలా తప్ప, అసలు దాంట్లో ఏమిచ్చారు? ఏం చెప్పారు? మనకు బాబా ఏం చెప్తున్నారు అనేది కూడా లేదసలు. నేను ఓన్లీ ఏంటంటే చదవటం ఒకటే. అలాగే వెళ్ళిపోవడం అంతే పేజీలు. ఇప్పటిదాకా ఆ! ఒక్కసారి మళ్ళీ వినపడలేదు మీ మాట. నేను కూడా 2017 దాకా అలాగే ఉన్నాను. హ్మ్. ఇప్పుడు అది అర్థమవుతుందనమాట. అంటే మెల్లమెల్లగా అదే అంటారు కదా! ఉల్లిపాయ పొరలు ఇలా, 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 ఇలా తీసేస్తే ఎంత ప్యూరిఫై అవుతా ఉంటామనేది ప్రతిరోజు అన్నమాట. అంటే ఇంకొకటి కూడా మనం ప్రతి క్షణము మనం పరిశీలించుకుంటా ఉంటే మనలో అబ్బా! బాబా ఇది ఇచ్చారు కదా! ఇది చేశారు కదా! ఆ ఆనందం అసలు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకొకటి నిజంగా నేనిప్పుడు క్యాప్షన్ కూడా అదే పెడదాం అనుకుంటున్నాను. జపానికి, స్మరణకి తేడా ఏంటి అనేది చాలా చాలా బాగా వివరించారు. ఎందుకంటే చాలా మంది, అంటే నాకు తెలీదు, నేనెప్పుడు చేయలేదు. ఇలా పూస పట్టుకొని చేస్తా ఉంటారు. ఆహ్, దానికి అంటే అట్లా చేసేదానికి ఆ స్మరణ అంటే నిజంగా బాబాని తలుచుకుని ఇలా చేశావయ్యా అంటేనే తెలియకుండా ఒక నిమిషం వెళ్ళిపోతాం అసలు. అసలు ఏమీ లేకోకుండా. దానికి అది చాలా, చాలా, చాలా అండ్ ఇంకొకటి ఎవరన్నా ఏమన్నా అన్నా ఎలా ఉండాలి? మనం ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? అనేది విపులంగా ఒకటి, 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 ఒకటి అదే అంటున్నాను కదా! పొరలు విప్పుకుని ఆహ్, అబ్బా! ఎంత ప్రశాంతంగా, అంటే ఏది కొంచెం వచ్చినా ఇది వద్దయ్యా బాబు! నీకే ఇచ్చేస్తున్నాను అని సాయినాథులకి ఇచ్చేసి హాయిగా ఆ నామస్మరణని చేసుకుంటా నే ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అనేది కూడా ఇవాళ అంటే చాలా అసలు ఎన్ని వచ్చినాయో ఇంకా. మన నిత్య జీవితంలో ఎలా ఉంటే మనము ఇంకా ఎంత ఆనందంగా ఉంటాము అనేది. అది వాళ్ళు అందించినందుకు వేల వేల కృతజ్ఞతలమ్మా.
మన అందరికి అందరం బాబాకే కళ్ళకి చెప్పుకోవాలి. అవునమ్మా అవును నిజంగా ప్రతి ఒక్కళ్ళకి అందుకే బాబా ధ్యానం ఎలా చేయాలో చెప్తాడు సుచిత్ర గారు 19లోని. ఉమ్, నన్ను సచ్చిదానంద స్వరూపంగా ధ్యానం చెయ్యి. ఉమ్, ఆనందం కదా, నీ లోపల ఉండే ఆనందం నేనే కదా, ఆ స్వరూపంగా ధ్యానం చెయ్యి. చూస్తున్నదంతా బాబా, నేను ఆ ప్రకృతిదంతా అలా చూసాను అనుకోండి, ఆనందం మనలోకి వచ్చేస్తుంది. అది నిజమమ్మా చాత కాకపోతే, అది నీకు శాత కాకపోతే, ఒక వాకింగ్ వెళ్ళావు, చూస్తున్నావు అన్నిటిని, అబ్బా ఇన్ని బాబా స్వరూపాల. ఒక పెళ్లికి వెళ్ళావు, అబ్బా ఏంది జనం అనుకోకుండా ఇన్ని రూపాలతో ఉన్నది బాబానేనా. అప్పుడు ఏం కలుగుతుంది, ఆనందం వస్తుంది మన మనసులో. అదే సచ్చిదానంద స్వరూపం. ధ్యానించి, నిజమమ్మా అది చాత కాకపోతే, ఇలా ధ్యానం నీకు కుదరకపోతే, అప్పుడు నా ఈ సగుణ స్వరూపాన్ని ధ్యానించండి. ఎందుకంటే కానీ అమ్మ నన్ను నిన్న ధ్యానించా. వాకింగ్ కి వెళ్తుంటే మాకు ఇక్కడ కలర్స్ చేంజ్ అవుతాయి కదా వింటర్ సీజన్ లో ఆ అసలు ఎన్ని కలర్స్ ఎల్లో కలర్ వస్తాయి ఆరెంజ్ పింక్ అసలు అసలు అవి చూసి బాబా ఈ సమయంలో అంటే ఈ సీజన్ లో ఈ సమయంలో ఆ చెట్టుకి ఎవరు చెప్పారు ఆ కలర్లు మారమని అసలు అక్కడ ఉన్నది కూడా నువ్వే కదా నువ్వు ఉండి మార్చి అన్ని చేస్తున్నావు కదా అసలు అలా చూస్తేనే ఆనందం ఇప్పుడు మీరు చెప్తుంటే అది అసలు చాలా ఆనందం వేసింది వాకింగ్ కి వెళ్తుంటే నేను అదే అక్కడ ఆయన అదే ఇస్తాడు. ధ్యానం ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు. స్పూన్ ఫీడింగ్ బాబా. ఉమ్, ఆయన ప్రేమను తలుచుకుంటేనే ఉప్పొంగిపోతుంది. ఉమ్. లేకపోతే మామూలు గృహిణి ఆయన నాకేంటి, ఆయన ఇవ్వడం ఏంటి, అన్నతో కలపడం ఏంటి, ఇంతా ఆయన ప్రేమకు నిజమమ్మా మీరు ఇందాక అన్నారు కదా మేము నిన్న అదే అనుకున్నాం అనమాట అసలు నేను అమెరికాలో ఉన్నాను నరసింహరావు గారు ఇండియాలో ఉన్నారు ఇంతవరకు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు అసలు కానీ బాబానే కదా మరి ఇక్కడి నుంచి అక్కడ కలిపి ఇదిగో ఇలా జూమ్ ద్వారా ఇక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ చేపిస్తున్నారు అట్లా మిమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి మీతో ప్రయాణం చేపిస్తున్నారు చక్కగా మేమందరం ప్రయాణం చేస్తున్నాము ఇక్కడ కూర్చుని చాలా ఆనందంగా ఉంది చాలా నాకు ఎలా అనిపిస్తుందంటే, తిరునాళ్ళకి తల్లితో వెళ్ళామనుకోండి, చేయి పట్టుకొని ఉండాలి. తండ్రితో వెళ్ళామనుకోండి, భుజం మీద కూర్చోబెట్టుకుంటాడు. తనకన్నా ఎత్తుగా కూర్చోబెట్టుకొని ప్రపంచాన్ని చూపిస్తాడు తండ్రి. అలా మన సాయి తండ్రి కూడా మనల్ని ఆయన భుజం మీద కూర్చోబెట్టుకొని అద్భుతమైన ఆనందం, చూడురా ఇది ఎంత అద్భుతమైన తిరునాళ్ళే కదా ఈ విశ్వం మనం చూస్తున్నాం కదా, చూడు నన్ను చూసి ఆనందించండి, తన భుజం మీద కూర్చోబెట్టుకొని చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇలా మీతో కలపడాలు కానీ చేయడం అన్ని నాకు అలాగే అనిపిస్తుంది. ఆయన ప్రేమకు గుర్తు ఇవన్నీ. మనం ఏంటంటే ఇల్లు ఇస్తే, వాకిలి ఇస్తే, సంపదిస్తే ఆయన ప్రేమ గుర్తు అనుకుంటాం. అంతకన్నా అద్భుతమైన సంపద ఇచ్చాడు మనందరం. అవునమ్మా అది కూడా ప్రతి వారం చక్కగా సాయిరామ్ అమ్మ సాయిరామ్. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? పద్మజ్యోతి మాట్లాడతామమ్మా. అమరాపురం నుంచి, అనంతపురం జిల్లా లాస్ట్ లో ఉంటుంది ఇవిడ. ప్రతి వారం కూడా అటెండ్ అయ్యి శ్రద్ధాభక్తులతో వింటుంటుంది పద్మజ్యోతి. ఇంకా ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్ అనమాట. మంచి భక్తులంతా కూడా, సాయి భక్తులంతా కూడా. రెండు మాటలు చెప్పమ్మా పద్మజ్యోతి. సాయిరామ్ సార్. అమ్మా సాయిరామ్ అమ్మా. ఎలా ఉంది? ఎలా చాలా సంతోషంగా ఉంది. ఈ సత్సంగం వింటంటే బాబా మీరు ఇంకా ప్రేమ భక్తి పెరుగుతా ఉంటుంది. నిజంగా మా మేడం కి మీకు ఎన్ని ధన్యవాదాలు, ఎన్ని పాద నమస్కారాలు చేసినా తక్కువ అనిపిస్తుంది సార్. బాబాకి అన్ని బాబాకి. చాలా బాగుంది సార్ సత్సంగం మాత్రం. సాయిరామ్ సార్. సాయిరామ్ అమ్మా.
అది బాబా దగ్గర సన్నాయి మేలుముఖి వాయిస్తా అంటారు అంటే కదా, ఎవరు సార్ అది? ఏంటమ్మా? బాబా జీవించినప్పుడు సన్నాయి మేలుముఖులు వాయిస్తా అంటారు. కళలో బాధకి కనిపించి బాబా వస్త్రం కావాలనంటే బాబా సమాధి అయిమిట అదే రోజు ఆ వస్త్రం ఆమె చేతిలో పడుతుంది కదా సార్. అమ్మా లక్ష్మి చెప్పమ్మా, అర్థమైందా నీకు? నాకు ఐడియా లేదు. లేదా? అర్థమైంది. అదే సన్నాయి వాయించేవారంట బాబా దగ్గర, ఎవరని అడుగుతున్నారు. నాకు అంతగా ఐడియా లేదు. అదే విన్నట్లు కానీ అంత క్లారిటీగా లేదు, చెప్పినా అది సరిగ్గా రాదేమో. నాకు అంత క్లారిటీగా తెలియదు. అది సరే సార్, సాయిరాం సార్. చూద్దాం, బాబా తెలియచేస్తాడులే. నీకే చెప్తాడు ఇవాళ బాబా కల్లో, మాకు నెక్స్ట్ వీక్ చెప్తే గానీ ఏం చెప్పాడు బాబా. ఓకే సార్. సాయిరామ్. సాయిరాం సార్. బాబా సాయిరామ్, సాయిరామ్. ఆర్కే రావు గారు చెప్పండి, ఈయన కూడా చాలా మంచి భక్తులు, నెల్లూరులో ఉంటారు. ముందు బాబా వెనక బాబా, ప్రతి మాటకి బాబా బాబా అని మాట్లాడే మహానుభావులు అంతా ఉన్నారు దీంట్లో కూడా. బాబా దయా అంటుంటారండి. బాబా దయ అంటారు, బాబా మాట ఎప్పుడు బాబా బాబా లతారెడ్డి అంటారు. గారంట అంకుల్ ఒకసారి మాట్లాడండి, మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి అమ్మా లతారెడ్డి గారు. అమ్మా లతారెడ్డి సాయిరామ్, మాట్లాడండి, మీ మాట వినిపించట్లేదు. మీరు అన్మ్యూట్ చేయండి అమ్మా. మాట్లాడుతున్నారా? మాకేం వినిపించట్లేదు. మాట్లాడుతున్నారేమో, వాయిస్ రావట్లేదు. అమ్మా వినపట్లేదమ్మా ఎవరికి. అన్మ్యూట్ చేసినట్లున్నారు కానీ అన్మ్యూట్ చేశారు కానీ వినిపించట్లేదు మనకి. మళ్ళీ మ్యూట్ చేశారు. అమ్మా దాని మీద మైక్ లాంటి దాని మీద కొంచెం నొక్కండి, అది ఓపెన్ అవుతుంది. కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడండి అమ్మా. ఏదో ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ రండి, వచ్చేస్తుంది. ఈ లోపల ఎవరైనా సరోజ గారు కానీ జ్యోతిశ్రీ గారు కానీ. రామారావు గారు, మంజుల గారు, లలిత గారు, లలితా సాయి గారు. సరేలేండి అంకుల్, వాళ్ళందరూ మౌనంలో ఉన్నట్టున్నారు. నాకు ఫోన్ వస్తుంది, నేను లెఫ్ట్ అవుతున్నాను. ఓకే సరే అమ్మా, సరే ఓకే అమ్మా. మనం కూడా అందరం కూడా వెళ్దాం. 8:52 సాయినాథ్ మహారాజ్ की जय. సాయిరామ్. సాయి అందరూ